జగన్ గారి పాలన శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు ఎలాగైతే చూసేవాడో అంతకంటే అద్భుతంగా ఉంది. కడుపులో బిడ్డ పైన కానీ ముసలాడి వారికి అందరికీ బాగానే ఉంది. పరిపాలన బాగుందండి. అంటే ఓటు హక్కు లేని వారికి కూడా ఒక పథకం కింద అమ్మఒడి పథకం కింద 15,000 వేస్తున్నారు. ఓటు హక్కు లేకుండా పథకం అనేది అందరికీ వర్తిస్తుందండి. తప్పండి. పథకం అనేది ఏంటి, ఓటు లేకలు ఓటు నోళ్ళు అలా కాదు. పథకం అనేది అందరికీ ఇస్తున్నారు, అది వర్తుంటే తీసుకుంటారు. తెలుగు వాళ్ళే మన ఆంధ్రలోనే మన ఇస్తారు, పథకాలు ఇస్తారు. తప్ప పథకాలు ఏం పెట్టారు, ఇంకా డెవలప్ అవ్వాలి, ఈ పేదవాళ్ళకి ఇబ్బంది రాకూడదు నా ఆలోచన. అందులో ఏమి మనం తప్పట్టకు లేదు. వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని అది అంత ఉంటుందండి, అంత ఉంటుంది. అది ఏం లేదు, అందరికీ ఇస్తున్నారు. అయితే మరి పార్టీ పరంగా మాట అనకపోతే మరి ఏమంటారు, అది పార్టీ అలాగే ఇప్పుడు రేపొద్దున వైసీపీ మాకు అందరూ కావాలంటారు, వీళ్ళు కాదు. అది మామూలే, అది అనకపోతే మరి పార్టీ విలువ ఉంది. నెక్స్ట్ ఎన్ని సీట్లు రావచ్చు అంటారు వైసీపీకి? వచ్చేస్తాయండి, 170 వచ్చేస్తాయి. 170 వచ్చేస్తాయి ఆయనకి, వైసీపీకి వచ్చేస్తాయి. చంద్రబాబు ఓడించడం అంది ఇదంటారా? చంద్రబాబు ఓడించడం అంది. మరి ఓడించిన పక్క పెట్టండి, ఆయన చేసే మళ్ళీ గెలిచేస్తారండి. గ్యారంటీ సీఎం ఆయనండి నెక్స్ట్ గ్యారంటీ. జగన్ గారి పాలన ఎలా ఉంది అంటారు? జగన్ గారి పాలన శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు ఎలాగైతే చూసేవాడో అంతకంటే అద్భుతంగా ఉంది. ప్రజలు సంక్షేమం చూస్తున్నాడు. తర్వాత ఆయన పెట్టిన పథకాలన్నీ నవరత్న పథకాలన్నీ కూడా అత్యద్భుతంగా ఇప్పటికీ కూడా ఏది ఫెయిల్యూర్ అవ్వలేదు, అద్భుతంగా సాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో, ఉత్తరాంధ్రకి దగ్గరగా విశాఖపట్నం రాజధాని చేస్తారు. అవును, ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ఆకాశాన్ని అంటుకుని ఉంటాయి. ఆయన చేసిన కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంది, అందరు ప్రజలకు అనుకూలంగానే ఉన్నది. చంద్రబాబు గారు ఒకటే రాజధాని కావాలి అంటున్నారు, అమరావతి ఒకటే కావాలి అంటున్నారు. అది ఆయన కోరుకుంది స్వార్థం. ఎందుకంటే ఆయన రైతుల గురించి అంతకుముందు ఏవో చేసిన గురించే తప్ప ఇది అందరికీ ఇప్పుడు మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకి అభివృద్ధి కుంటుపడుతుంది కదా. అందుచేత ఇదే బాగుంటుంది, ఈ 3 రాజధానుల అభిప్రాయం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పథకాలు ఇస్తున్నారు, ఎలా ఉన్నాయంటారు? పథకాలన్నీ నవరత్న పథకాలన్నీ అద్భుతంగా ఇప్పటికీ ఏ ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. అంటే పథకాలు ఇచ్చి జనాల్ని సౌకర్యం చేస్తున్నారు, అలానే ప్రజలపైన భారం మోపుతున్నారు అని చంద్రబాబు గారు అంటున్నారు. ప్రస్తుతం అంటే జనరల్గా చూస్తే అన్నా తమ్ముడికే పడడం లేదు, తల్లి కొడుకే పడలేదు. అంటే ఆ విధంగా ఆయన చిన్నపిల్లలాగా అనడం కూడా అది పద్ధతి కాదు. ఈయన పాలన అద్భుతంగా ఉందని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. ఎక్కడైతే మెచ్చుకుంటున్నారో అక్కడే ఆయనకి ఆపోజిట్ వస్తుంది. ఏమంటారు? మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ జగనే రావాలని మా కోరిక. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారంటారు ఆయన? చంద్రబాబు గారు చేసినా ఆయన ప్రభుత్వం, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు వీళ్ళు ఉన్నారే, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేవి కాదు కదా, ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి. అప్పుడు ప్రజలు అంటే అప్పుడు ఆ కార్యక్రమాల్లో వచ్చిన ఫలాలన్నీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యే వీళ్ళ దగ్గరే ఉండేవి తప్ప ప్రజల్లోకి వచ్చేవి కదా. ఇప్పుడు ప్రతి కార్యకర్త కూడా సచివాలయం ద్వారా ఇంటింటికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు సమృద్ధిగానే చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ, అలానే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. అవును, గ్రామానికి పెట్టారు. చాలా బాగుంది, అద్భుతంగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ప్రజల వద్దకే పరిపాలన జరుగుతుందంటారు ఇప్పుడు? ప్రస్తుతం జరుగుతుంది అదే కదా, ప్రజల వద్దకే పరిపాలన జరుగుతుంది. దీన్ని కూడా తప్పు పడుతున్నారు ప్రతిపక్షాలు, ఎలా చూడండి? మరి తప్పు పట్టడమే కదా వాళ్ళ నైతికం. మరి వాళ్ళు అక్కడ న్యాయం జరుగుతుందంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ న్యాయాన్ని ఎదిరించడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్తే కదా అప్పుడు మిగతా పరిపాలన బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పబట్టే కదా పరిపాలన బాగా చేస్తున్నారు. చంద్రబాబు గారు అంటే పథకాలు వేస్ట్ అంటున్నారు, కానీ మళ్ళీ నేను డబల్ పథకాలు ఇస్తాను, ఇంతకంటే డబల్ పథకాలు ఇస్తాను అంటున్నారు. అది ఎవరు నమ్మరారు కదా, ప్రస్తుతం నమ్మడానికి అవకాశం లేదు కదా. ఎందుకని? ఇంతకుముందు జరిగిన అనుభవాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కుప్పంలో కూడా జగన్ గారు 240 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చారు. అవునండి, చంద్రబాబు ఓడించే లక్ష్యంగా ఇచ్చారు కదా. ఈసారి కుప్పంలో ఓడిపోయే ఛాన్స్ ఉందా చంద్రబాబు గారు? అది ఈ ఎలక్షన్ స్టంట్ అనుకుంటాను. అంటే ఎలక్షన్ ముందే ఇచ్చారు, అంత ముందు ఇస్తే ఇంకా బాగుంది కదా, ఎందుకు ఇవ్వలేదు?
జగన్ గారు ఇచ్చారు 250 కోట్లు. ఇచ్చారు. జగన్ గారు ఎప్పుడో 250 కోట్లు ఇచ్చారు. ఈయనకైనా ముందే ఆయన ఇస్తే ఇంకా బాగుంది కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? అలా ఒకసారి ఆయన కనుక్కొని మాకు చెప్పండి. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా నాడు నేడు కింద ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఎలా ఉందంటారు? అది ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది. అభివృద్ధికి బాగానే అవకాశాలు ఉన్నాయి. అంటే పేదవాడు కూడా, చదువుకోలేనివాడు కూడా ఆ విద్యను అభ్యసించడానికి కొంత అవకాశం కల్పించారు కదా. ఇంతకుముందు అలాగా జరిగేది కాదు కదా. డబ్బు ఉన్నవాడే చదివేవాడు ఇంగ్లీష్ మీడియము, లేనివాడు అలాగా ఈ స్కూల్లో చదివేవారు. ఇప్పుడు బాగుంది. మళ్ళీ జగనే రావాలని మా కోరిక. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజవాకలో, 2 సార్లు కూడా పోటీ చేశారు, గెలవలేకపోయారు. ఈసారి ఏమన్నా సీఎంగా ఛాన్స్ ఉందంటారు? మరి ఆయనకి 2 సార్లు గెలవలేదంటే 3వసారి గెలవడానికి అవకాశం లేదని నా అభిప్రాయం. ఏమంటారు? అంతే కదా. అంటే సీఎం అవుతారని అంటారు కానీ మరి అది ఎంతవరకు మరి ప్రజల సహకారం. అప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో మంచి కార్యక్రమాలు వాళ్ళకే ఓటేస్తారు తప్ప మిగతా వాళ్ళకి వేయరు కదా. జగన్ గారు చెప్పినవి చేశారంటారా ఇంతవరకు? చెప్పినవన్నీ చేశారు. చాలామంది ఏంటంటే రోడ్లు డెవలప్మెంట్ చేయలేదు, ఏం చేయలేదు అని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. అంటే వాళ్ళు అక్కడ పార్లమెంట్లో కూర్చొని రోడ్లు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాయి, రోడ్లు చేశారో లేదు, వాళ్ళు వచ్చి చూసి అప్పుడు చేస్తే బాగుంటుంది కదా. ఇది వరలో కాంట్రాక్ట్స్ అన్నీ అప్పుడు ఆయన లెవెల్లో జరిగేవి. ఇప్పుడు కాంట్రాక్ట్స్ యథార్థంగా అందరూ చూస్తుండగానే ప్రజల వద్దకే వదిలేశారు. కాంట్రాక్టర్ ఎవరికి ఇవ్వాలో ఏంటో. ఏమంటారు? అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. జగన్ గారి పాలన ఎలా ఉంది ఏంటంటారు? జగన్ పాలన సూపర్ బాగుంది. ఆయన పాలన బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి ఏంటంటే? పథకాలు అన్నీ అందుతాయి. అందరికీ పేద రోద అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ లేదు, తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఏది లేదు. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తాను అందరికీ. ప్రతి ఒక్కటి కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ అదేం లేదు, అందరికీ ఇస్తాను. మా ఆటో వాళ్ళకి అందరికీ పడ్డాయి కానీ నాకు పడడం లేదు. ఎందుకని మరి 60 సంవత్సరాలు దాటితే ఇదట. అది పింఛన్ ఇస్తాను. పింఛన్ వారంటీ అంటే మా 50 వారంటీ మాత్రం పని చేయడం లేదు సరిగా. ఇప్పుడు నెలకు ఒకసారి వస్తుంది. ఇంటింటికి వచ్చి అంటే మొన్న ఫోన్ చేస్తే ఆఫీస్కి పింఛన్ తీసుకున్నాం. మళ్ళీ అంతే. మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే మంచిది, చక్కగా బతుకుతాం. మళ్ళీ ఎవడో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ ఆటోలు ఉండవు, ఎటో తీసుకెళ్ళిపోతారు. ఎందుకని వాళ్ళ పరిపాలన చూస్తారు. పేదవాళ్ళు అందరూ డబ్బుల్లో నేటి అంటారు చంద్రబాబు నాయుడు. పేదోడు అయితే అంతాడు. పేదోడిని పట్టుకుని డబ్బులు వస్తాయి. అప్పుడైనా అమరావతి కట్టాలో పేదోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి అన్నాడు. మరి ఆటో ఆపడం ఇది అమరావతికి డబ్బులు కొట్టిన కాదు అన్నాడు అందరూ. అప్పుడు అలాగా 2017, 18 ఏడిపించాడు ఆటో వాళ్ళని. ఈయన ఇప్పుడు ఒక కేసు లేదు, కమిషన్లు ఏమి ఉండవు. పావుల కమిషన్ ఎవరికి ఇవ్వడం, ఎవరు మేమే కాపలా కాసుకొని మేమే వాళ్ళు ఉంటప్పుడు ఉండేది. దొబ్బరు జమ్మలో ఒక చంద్రబాబు నాయుడు ఉంటాం. అడ్డంకి ఆటోలు ఎట్టి నెలకు ఒక 2,000. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేశారు, 2 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు. అంత ముందుకు వెళ్తాడు వాళ్ళ నాన్న ఉంటాం. అప్పుడు చిన్నోడు, ఇప్పుడు గెలుస్తాడు. ఎందుకు వెళ్ళడు? ప్రెసిడెంట్ పోటీ చేయమని నలుగురిలో గెలిస్తే అప్పుడు నాకు చెప్పొచ్చు. ఆడి జీవితంలోనే వెళ్తే నీకు ఆ జీవితంలో గెలిస్తే జీవితంలో గెలిస్తే నీకు నేను జోహరైపోతుంది. ఎవడు అలాగ అంటారు. అలాగా ఓ రాత్రికి వచ్చేసరికి అందరూ ఆడికే ఓట్లు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అంటారా జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారు. ఇప్పుడు నీ దగ్గర వాళ్ళకి అనపోతే అవదయ్య అంటాడు ఒకడు. అలాగ అంటూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు. ఎవరో లేదు, అవన్నీ బట్టి అబద్ధాలు, మాయలు, దగుడు పై తిండి మాట్లాడి వైసీపీ తండ్రి పెన్షన్ లంచుకొని వైసీపీ అలాగే చెప్తుంది. తండ్రికి ఎంజాయ్ అయిపోయినా ఆడొచ్చో నెలకు 3,000, 4,000 ఇస్తాడు. నేను తండ్రికేటి తల్లికేటి. మరి ఈడికైనా వస్తే ఈడిస్తాడు, అన్నీ తీసేస్తాడు. రేపు పొద్దున్న ఉద్యోగాలు తీసేస్తాడు, అందరినీ క్యాంటీన్లు తీసేస్తాడు, అన్నీ తీసేస్తాడు. ఇస్తే ఆ పెద్దలు తెలుసుకుంటే అయితే ఈడికి వేస్తారు, లేదా ఆలేపోతారు. వాళ్ళ కర్మాలు అనిపిస్తారు అంతే. ఎవడైనా చేసాడు, ఎంత ఇచ్చాడు. అబ్బాపు ఇంట్లో బాగా ఎట్టుకోండు. ఇప్పుడు కోర్టులకి లేట్లు, ఆ కోర్టు కావాలి, ఎమ్మెల్యే కావాలంటే కొనేస్తాడు, కోర్టులు కావాలంటే కొనేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 25 ఎమ్మెల్యేలు కొన్నాడు, కొనిచ్చాడు. ఈ గీతలు కాసినట్టు గోదలు కొన్నట్టు ఇలాంటి
కాసి డబ్బు కాసి ప్రతి ఒడికి డబ్బే. ఇప్పుడు ఏళ్ళలో అలా లేదు, ఒకటి వెళ్ళలేదు, ఒకటి రాలేదు. అట్టిండి ఇటు వస్తాను కానీ ఇట్టిండి ఒకటి వెళ్ళలేదు కదా. అది కరెక్ట్. రాజీనామా చేశారండి అన్నారు, రాజీనామా చేశారండి అన్నారు. వాళ్ళే రాజీనామా చేస్తే చంద్రబాబు రాజీనామా చేయమని వెళ్ళి అక్కడ వెళ్ళి ఓటు అడగమని కుప్పలోనా ఆడికి 2 ఓట్ల కంటే ఎక్కువ పడవ. అంటే కుప్పలో ఓడిపోయే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఇచ్చి అక్కడ వేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అంటే 250 కోట్లు ఇచ్చారు కుప్పానికి మొన్న అభివృద్ధి కోసం. సూపర్ అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు అంటే చంద్రబాబు గారు దీనికంటే డబుల్ పథకాలు పెడతా అంటారా? వచ్చినట్టు నేను మందెత్తాడు. అంటే మంది రేట్లు పెంచారని. ఏం లేదు, ఇప్పుడు 120 అప్పుడు అలాగే ఉండదు, ఇప్పుడు అలాగే ఉంది. చీప్ మందు 120, అప్పుడు 100. మరి ఇప్పుడు అన్ని షాపులు రేట్లు పెరిగిపోలేదా? రేట్లు పెరిగిన కొలది అన్నీ పరుగుతాయి. అది మనం అనుకోకూడదు. ఎవడో దరిద్రుడు ఒకటి అయిపోతే ఆలోపోతారు. అది అందుకని చేసి 175 వస్తాయి ఈసారి. నేను చెప్పాను కదా, మళ్ళీ ఇదే స్టాండ్ కదా, 170 సీట్లు గ్యారెంటీ. అనే ఉందన్న. అంటే ఇంతకు ముందు అందరూ వచ్చి పెద్దవాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి, మహిళలకే చూశారు కానీ విద్యార్థులకి ఎప్పుడూ చూడలేదు. జగన్ వచ్చాక అమ్మఒడి కానీ మనబడి అలాంటి ప్రోగ్రామ్స్ మాత్రం బాగా ఇచ్చేశారు. స్కూల్ కూడా బాగా చేశారు. ఇంతకుముందు వచ్చిన ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి వాళ్ళకే చూశారు కానీ విద్యార్థుల వైపు ఎప్పుడూ చూడలేదు కదండి. ఒక ఓటు లేని వ్యక్తికి కూడా న్యాయం చేశారంటే ఎలా చూడొచ్చు? బాగానే చూడొచ్చు అన్న. ఇప్పుడు ఇంత ముందు వచ్చారు, ఓట్లు ఎవరు వేస్తారు? చదువుకున్నాడే కదా వేస్తాడు. మరి అలాంటప్పుడు ముందు చదువుకున్నాడికే కదా చూడాలి. మరి మిగిలిన రాజకీయ నాయకులు అందరూ చదువుకున్నవాడిని చూడకుండా పెద్దలకి వాళ్ళు చూస్తున్నారు. మరి చదువుకున్న వాళ్ళు చూసినందుకు మేము ఆయనకే ఓటేస్తాం, జగన్కే మళ్ళీ ఓటేస్తాం. అంటే జగన్ గారు ఏమో డీసెంట్రలైజ్ చేసి 3 రాజధానులు పెడతా అంటున్నారు. ఎలా ఉంటుంది? 18 సంవత్సరాలకి జగన్ వస్తారా? 3 రాజధానులు పెట్టి విశాఖను కూడా రాజధానిగా పెడతా అంటున్నారు. విశాఖను కూడా పెట్టాలి కదన్న. మరి ఏదైనా రాజధానికి అన్ని సౌకర్యాలు ఉండాలి కదా. ఇప్పుడు అమరావతి పెడతా అన్నారు, అమరావతి పోర్ట్ ఉందా? మనకి ఉంది. ఎక్కడి నుంచైనా ఏ రాజధానికైనా కావాల్సింది ఇంపోర్ట్ ఎక్స్పోర్టే కదా ఎక్కడికైనా. అలాంటప్పుడు పోర్ట్ ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. మరి అలాంటప్పుడు అన్ని దగ్గరలో డెవలప్మెంట్ అనేది కావాలి కదన్న. 3 రాజధానులు పెట్టడం తప్పేం లేదు. ఏమి ఇంతకుముందు పంజాబ్, చండీగఢ్ ఒకటే ఉండేది కదా. మరి అలాంటప్పుడు దీనికి పెడితే తప్పేముంది? తప్పేదే లేదు అలాంటి విషయం. పథకాలు పెట్టాడు కదా, ఎలా ఉన్నాయి ఏంటన్నారు? బాగా నవరత్నాలు పెట్టారు. నవరత్నాలు తీర్చాలంటే అవదని టైం పడుతుంది, దేనికైనా సరే టైం కావాలి కదన్న. చేసినంతలో ఎంత ఉందో చేస్తున్నాడు కదా. ఇంత ముందు వాళ్ళతో పోల్చుకుంటే బాగానే చేస్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎలక్షన్ ముందే పంచాడు ఏదైనా సరే. అంతకుముందు ఏం చేశాడు? ఎలక్షన్ ముందే పెట్టాడు కదా. అన్నయ్య పెట్టా అన్నారు, ఎప్పుడు పెట్టారు? వచ్చిన వెంటనే పెట్టారు. ఏదైనా ఆయనకి టైం తీసుకున్నారు. ఆయన ఉన్నప్పుడు రోజులు బాగున్నాయి, వర్షాలు పడ్డాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయి? వచ్చిన 2 సంవత్సరాలు కోవిడ్ తినేసింది. మరి డెవలప్మెంట్ ఎలా అవుతుంది? డెవలప్మెంట్ అవ్వాలంటే టైం కావాలి కదా. అలా ఏమి ఉండదండి. ఎవరి పాలన వాళ్ళది, ఎవరు తెలివితేటలు వాళ్ళకే ఉంటాయి కదా. గెలవాలి. గెలిచి ప్రజలకి ఏం కావాలి? క్వశ్చన్స్ చేసే వాళ్ళే కదా కావాలి. గెలిచి క్వశ్చన్స్ చేస్తే అప్పుడు వీళ్ళు ఆన్సర్ ఇస్తారనమాట. ఒకరు ఎవరైనా మనకి అడిగితే మనం ఏదైనా చేస్తాం. నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత అయితే నేను చెప్పను. గెలవాలి. ఎవరికైనా ప్రశ్నించే నాయకుడే కావాలి. ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా సమాధానం దొరుకుతుంది. టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందండి? టీడీపీ పరిస్థితి అంటే మనలో ఉన్న మాట వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయింది. ఇంకా ఇంత ముందు రావాలంటే ఇంకా ఆయన అబ్బాయి ఉన్నారు, లోకేష్ గారు. అతను మరి ఆయనే నిలబెట్టాలి ఏదైనా సరే. అక్కడ ప్రజలకి ఆయన మీద ముందు నమ్మకం రావాలన్నా. ఎక్కడైనా సరే ముందు నమ్మకం ఉండాలి కదా. ఈయన గెలిస్తే మాకు ఏదైనా చేస్తారు, ఏదైనా ఇచ్చేస్తారని నమ్మకం ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా గెలిపిస్తారు. నమ్మకం లేకుండా పోటీ చేస్తారంటే చాలామంది పోటీ చేస్తారు. పోటీ చేసిన ప్రతి ఒక్కరికి వెళ్ళరు కదా. ప్రజలు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే గెలుస్తారు. అంటే ఇక్కడ రాజధాని పెడితే ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారట? ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందన్న. ప్రతి సంవత్సరం చదువుకున్న వాళ్ళు చదవండి అని అందరూ చెప్తున్నారు కదా. చదువుకున్నాక ఏమవ్వాలి? ఇప్పుడు అందరూ బీటెక్ చేయండి, ఎంటెక్ చేయండి అంటారు. ఎంటెక్ చేస్తే ఈ జాబ్లు వస్తాయి అన్నారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి
ఎంప్లాయ్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ కావాలంటే ఏదో ఒకటి రాజధాని ఏదో ఒకటి చేస్తేనే కదా మరి డెవలప్మెంట్ వస్తుంది. ఐటీ కంపెనీ వాళ్ళైనా వస్తారు, ఏమైనా వస్తారు. మళ్ళీ ఎవరు రావాలంటారు అయితే? మళ్ళీ జగనే రావాలన్నా. ఎందుకని? ఎందుకంటే పిల్లల్ని బాగా చూస్తున్నారు కదా. విద్యార్థులకి మనకి చాలా మంచి చేస్తున్నాడు అని ఆ విషయంలో మాత్రం అతను మెచ్చుకోవచ్చు. ఇంత ముందు పాలనలో అయితే తెలుగుదేశం నాకు తెలిసి ఏం చేయలేదు. మాకైతే మంచి జరుగుతుంది. మాకైతే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా అంతా మారిపోయింది. పాలన ఎలా ఉంది ఏంటంటారు? సూపర్, ఎందుకంటారు? చాలా బాగుంది. ఎందుకంటే ఇంకొక మళ్ళీ టర్మ్ కూడా జగన్ వస్తుంది. ఎందుకంటే తప్పనిసరిగా పథకాలు అమలు చేస్తున్నాడు, ఇచ్చిన మాట అంతా నెరవేరుస్తున్నాడు. పక్కాగా మళ్ళీ జగన్ వస్తాడు. పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు. అందరికీ అందుతున్నాయి, టీడీపీ వాళ్ళకి కూడా అందుతున్నాయి, మొత్తం ఏ పార్టీ వాళ్ళకన్నా అందుతున్నాయి, ఏ వర్గానికన్నా అందుతున్నాయి, ఏ కులానికన్నా అందుతున్నాయి. అది పక్కా. విశాఖపట్నమే రాజధాని రావాలని కోరుకుంటున్నాను. అంటే విశాఖ గర్జన కూడా రేపు పెడుతున్నారు, ఎలా ఉండదు? విశాఖ వాళ్ళ మనోభావాలు అనుకూలంగా గర్జన జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే వస్తారు. అంటే 3 రాజ్యాలు పెట్టి అభివృద్ధి చేస్తా అంటున్నారు. చంద్రబాబు గారు ఒకటే అభివృద్ధి వేరండి, రాజధానులు వేరండి. అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. రాజధాని ఏంటంటే రాజధానే. అభివృద్ధి 3 రాజధానులు ఒక రాజధాని ఉన్నా అభివృద్ధి మాత్రం జరగాలి. అంటే చంద్రబాబు గారు పిచ్చి దగ్గర పాలన చేస్తారు 3 రాజధానులు అని. అది రాజకీయంగా విమర్శించడం తప్పించి ఏం లేదు. వాళ్ళు ఏముంది, ఎవరన్నా సరే అక్రమాలు పాల్పడుతున్నారు. కానీ ప్రజలకి ఏదన్నా సచివాలయాలు పెట్టి అందుబాటులోకి అన్ని వివరంగా పథకాలన్నీ మనకు అందుబాటులోకి వచ్చేలాగా దళారులు లేకుండా పరిపాలన సాగించడంలో మాకు బెస్ట్ అనిపిస్తుంది. చంద్రబాబు గారు ఎలా ఉండేది? ఇంతకుముందు అంటే వర్గాలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి కమిటీలు పెట్టి వాళ్ళు ఓకే అంటేనే వచ్చి, ఇప్పుడు అలా కాదు, నేరుగా వాలంటీర్ల ద్వారా ఎవరికి ఏది అందాలంటే అది అందుతుంది. అది పక్కగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం వేస్ట్. పవన్ కళ్యాణ్ చేస్తారబ్బా, రాజకీయంగా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం ఏమన్నా బెటర్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ అభిమాని నేను, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే క్లారిటీ లేదు. క్లారిటీ ఏంటంటే, క్లారిటీ ఉందనుకో ఆటోమేటిక్గా అన్ని సీట్లు పోటీ చేసి ఒంటరిగా పోటీ చేస్తే హీరో అవుతుంది. అంటే కంబైండ్ అవి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది క్లారిటీ ఉండాలి ముందు. నెక్స్ట్ టీడీపీ జనసేన కలిస్తే సీఎం సీట్గా పవన్ కళ్యాణ్కి ఇస్తారట. ఎవరు? చంద్రబాబు ఎలా వేస్తాడు? ఎవరు కదా. అంటే పోయినసారి నేను తగ్గాను, మీరు తగ్గినా తగ్గకపోయినా ముందు ఓట్లు రావాలి కదా, సీట్లు రావాలి కదా. ముందు సీఎం అవ్వాలంటే సీట్లు రావాలి కదా. అది నేను అంటే నెక్స్ట్ టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందంట? టీడీపీ రాదండి. 2024 తర్వాత ఎలా ఉండబోతుంది? 2024 తర్వాత చంద్రబాబు ఆలోచించుకుంటారు. మనం ఏం ఆలోచించే పని లేదు. అంటే టీడీపీని నడిపించే శక్తి ఎవరికైనా లేదంట? ఎన్టీఆర్ రాడు. ఎన్టీఆర్ వస్తే మాత్రం మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది. అంటే టీడీపీ జనసేన కలిసి ఏమన్నా వైసీపీ నష్టం అంటారా? టీడీపీ జనసేన కలిస్తే అది వైసీపీకి బెనిఫిట్. ఎందుకంటే ఏం లేదు, కానీ సీట్లు తగ్గితే కానీ వైసీపీ మళ్ళీ పక్కగా వస్తుంది. అది తప్పకుండా మినిమం 100+ తప్పకుండా పనులు ప్రభుత్వం వైసీపీ చేస్తుంది. అంటే ఈసారి చంద్రబాబు కూడా ఓడించే లక్ష్యంగా పెట్టున్నారు జగన్ గారు. చంద్రబాబుని ఓడించడం వాళ్ళ నియోజకవర్గంలో అవ్వదు, కానీ కాకపోతే మళ్ళీ వైసీపీ వస్తుంది. జగన్ గారి పాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఆటో పథకం అది పెట్టారు కదా, 10,000 పథకం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగానే ఉందండి. పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి ఉంటే మేము ఏం చెప్పలేదండి. మరి అంటే జగన్ గారు 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తా అంటున్నారు, చంద్రబాబు ఒకటే రాజధాని కావాలంటున్నారు. మీరేమంటారు? పెట్టాను, పెడితే మంచిదే కదన్నా. అంటే విశాఖ రాజధాని చేస్తే ఎలా ఉంటుంది అంటారు? విశాఖ రాజధాని బాగుంటుంది కదా, అంతకంటే మించిందే ఉంది. అంటే విశాఖ రాజధాని చేస్తే ఎలా ఉంటుంది అంటే? బాగానే ఉంటుంది. ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా కదా ఇది. విశాఖ ఏంటి, కర్నూలు లాయర్లకు బాగుంటుంది, విశాఖ బాగుంటుంది, అమరావతి బాగుంటుంది. అమరావతి తీసేదే లేదు కదా, అందరికీ డెవలప్మెంటే. అంటే ఎలా ఉంది జగన్ గారి పాలన, ఎలా ఉందంటే? కడుపులో బిడ్డ పని కానీ ముసలాడి వారికి అందరికీ బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. అందరికి అందుతున్నాయి? అందరికి అందుతున్నాయి. అంటే వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆయన పార్టీలు చూడు, రాజధాని ఇది కులం చూడు అని చెప్పి చూస్తున్నారు, అలాగే ఇస్తున్నారు కదా. ఆయన ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు మనకు ఓటు అయినోడికి ఒక కంట్రీ సార్ ఆయనే చెప్పాడు పర్టికులర్గా. మరి ఆయనదేం బాగుంటుంది, ఈయనదే బాగుంటుంది.
మళ్ళీ గెలిపించుకుంటారా జగన్ గారిని? 100% ష్యూర్ అది. ఎందుకని? ఇంకెవరైనా దమ్ముని లీడర్ ఎవరు లేరు. అంటే నారా లోకేష్ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా అంటున్నారు. నారా లోకేష్ సారీ అండి, వాళ్ళు విమర్శించను, అది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు విమర్శించను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. ఆయన లీడర్ అవుతాడు? ఆయన లీడర్ అవ్వలేడు. ఆయన ప్రజలు తిరుగుతా అంటున్నారు. ప్రజలు తిరిగి ఏం చేస్తాడు ఆయన? అంటే వైసీపీ అక్రమ రౌడీ రాజ్యంగా ప్రవర్తిస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రౌడీ రాజకీయం అంటే అది సారీ అండి, మరీ అంత డీప్గా వెళ్ళు. 3 రాజ్యాల డెవలప్మెంట్ అనేది నాకు ఇష్టం. పోయినసారి 150 ఈసారి ఎన్ని సీట్లు రావచ్చుంటారు? విన్ ఆఫ్ ద సీఎం జగన్ అండి, అంతే. సీట్లు అనేది మనం చెప్పలేం. జగన్ గారి పాలన బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి ఏంటంటే? పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అంటే అందరికి అందుతున్నాయి అంటారా? అందరికీ అందుతున్నాయండి. పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. లేదు అందరికీ బాగానే అందుతున్నాయి. జగన్ గారు 3 రాజధానులు పెట్టా అంటున్నారు. 3 రాజధానులు చేస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. అది ఎంతవరకు చేస్తారో మరి తెలియదు, జనాలందరూ నిర్ణయం మీద ఉంటుంది కదా. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారంటారు ఆయన? సరే మరి ఆయన ఒకటే రాజధాని ఉంటే బాగుంటుందని ఆయన చెప్తున్నారు. అదే 3 రాజధానులు ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే సమన్వయంగా అందరికీ న్యాయం చేయాలంటారు జగన్ గారు. అందరికీ న్యాయం జరగాలని అంటారు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ జగనే వస్తారంటారు. ఎందుకని? వస్తారు అంతే, ఇంకా పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా. అంటే పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అదే అది ఎక్కడ ఉండదే కదా, ఇది చెప్తారు అది చెప్తారు. ఇవ్వకపోతే ఎలక్షన్లో చెప్పారంటే ఇవ్వలేదంట, ఇస్తే ఇలా చెప్తారు. ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు. జనాలకి ఇది లేదు అది లేదని అలా చెప్తారు. అంటే చంద్రబాబు గారు డబుల్ పథకాలు ఇస్తా అంటున్నారు, గెలిపిస్తారా? ఈసారి జగనే వస్తారండి. పవన్ కళ్యాణ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారా? అదేం లేదు, పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి పెద్దగా తెలియదు కదా. ఇస్తే జగన్ చంద్రబాబు నాయుడు తప్ప పోటీకి పవన్ కళ్యాణ్ పోటీకి సరిపోడు. అంటే టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి నష్టం అంటారు. ఏమో ఉండదు, ఆ లోట్లు వాళ్ళకుంటాయి ఈ లోట్లు వీళ్ళకుంటాయి. ఒకవేళ టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇస్తారా? ఏం అవదండి, మళ్ళీ జగన్ పార్టీ గెలుస్తుంది. సీట్లు ఎన్నో కానీ తగ్గితే తగ్గొచ్చు అంతే. జగనే వస్తారు. జగనే వస్తారు, రెండోసారి సీఎం అయినా అవుతుంది. జగన్ పాలన పర్లేదు, పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయి అంటారా? అందరికీ ఉంటుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ గారు రావాలి. ఎందుకండి? పాలన బాగుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి అందరికీ ఏదన్నా అందుబాటులో వస్తుంది. ఆడవాళ్ళకి మాత్రం అందుబాటులో ఉన్నాయి. అంటే పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. బాగానే. ఇప్పుడు విశాఖ కూడా రాజధాని చేస్తా అంటారు జగన్ గారు. రేపు విశాఖ గర్జన జరుగుతున్నారు, ఎలా ఉంటుందండి? అదంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగితే మంచిది అందరికీ మంచి జరగాల, ఒకళ్ళని కాదు. ప్రతి ఒక్కరికి మంచి జరిగితేనే అది నాకే జరగాలనేసి ఉండకూడదు. పేద ప్రజలకు అందరికీ సమానంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. అంటే 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తానని. అభివృద్ధి మంచిదే, అభివృద్ధి మంచిది. అంటే ప్రజలకి మేలుగా జరగాలి, అది నేను అందరికీ. ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది. అంటే అప్పుడు పాలనకి ఇప్పుడు పాలన కొద్దిగా ఆడవాళ్ళకి అంటే చదువు లేని వాళ్ళకి కూడా బాబు పలానా లేదు బాబు ఆధార్ కార్డు ఇలాంటివే కదా కావాలి ఆడవాళ్ళకి. ఇంకేం కావాలి? ఆస్తులు ఏం అడగరు ఎవడన్నా. మాకు పలాంది కావాలి, మాకు రేషన్ కార్డు కావాలి, మంచి బియ్యం కావాలి, మంచి పప్పులు కావాలి, ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ పర్లే. అంటే రేట్లు పెరిగాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే మా వరకు అయితే మాకేముంది, పప్పులు అవి ఇవే పెద్ద ఏం కోరుకున్నాం, అవి అందుబాటులో పర్లే. మళ్ళీ జగన్ వస్తారంటారా? జగన్ గారికి మరి మేము వేస్తాం, మరి ఏదో ఆలస్యం అదే. అంటే చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారంటారా? లేదండి సరిగ్గా ఎందుకు అతని గురించి మళ్ళీ అది అందలేదు సరిగ్గా మాకు. ఎందుకు యాక్చువల్ నా పథకాలంటే చిన్న రేషన్ కూడా సరైనది ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు పర్లేదు. మాకు పేదవాళ్ళకి ఏముంది, మాకు రేషన్ శుభ్రంగా ఇస్తే చాలు, ఇంకా పెద్దగా ఆశించాం. ఏమైనా అందుబాటులో ఏమైనా కావాలంతే. చాలా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్. ఎందుకని సార్? మాకైతే చాలా ఫేవర్ చేస్తున్నారు స్వామి, చదువుకున్న కుర్రలందరికీ. అది
పిల్లలకి చదువుకున్న వాళ్ళకి రైతులకి అందరికీ ఫేవర్ చేస్తున్నారు సార్. అందరికీ అందుతున్నాయి పథకాలు. అంతే సార్. నవరత్నాల పథకాలు అందరికీ అందుతుంది. ప్రతిపక్షాలు ఉన్నాయి, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందరికీ అంటున్నారు. అది అది వాళ్ళ విషయం సార్, మనకు తెలియదు కదా. అది వాలంటీర్లు ఎలా పోయి వాళ్ళు పర్లేదు. ప్రజెంట్ ఎలా ఉంది గ్రామ సచివాలయాలు వాలంటీర్ ప్రజెంట్ ప్రజల వరకు బాగా వెళ్తుంది స్వామి దగ్గర. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అది ఇంతకుముందు పాలనకి ఇప్పుడు పాలనకి డిఫరెన్స్ ఉంది. అది జగన్ గారు 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తా అంటారు. విశాఖ కూడా రాజధాని అవ్వాలను ఎలా అంటారు? పర్లేదు, మనకు ఫేవర్ అవుద్ది కదా ఇక్కడికి వస్తే. అంటే విశాఖ రాజధాని చంద్రబాబు గారు అమరావతి ఒకటే రాజధాని కావాలంటున్నారు, జగన్ గారు 3 రాజధానులు కావాలంటున్నారు. అది అక్కడ ప్రాంతాలు బట్టి ఉంటుంది కదా. అది మరి మనకు అది దాని గురించి మనకు తెలియదు. జగన్ గారు 3 రాజధానులు అభివృద్ధి చేస్తా అంటారు. 3 రాజధానులు వీళ్ళు ఇక్కడికి వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు? మనకి ఇక మంచి ఈ రేట్లన్నీ పెరిగితే మనకు అది జాబులు దగ్గర ఉంటాయి కదా. అది జాబులు వస్తాయి, ఇండస్ట్రీస్ పెరుగుతాయి అంటారు. అది మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ జగనే రావాలి. బాగానే ఉంది, పర్లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఎలాగో వస్తాడు జగన్, బాగానే వస్తాడు పక్కగా, తిరగలేదు. జగన్ వస్తాడునా, పథకాలు బాగానే ఉన్నాయి. పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తాడు. అందరికి అందుతున్నాయి. అందుతున్నాయి అందరికీ. 90% అంటే ఇప్పుడు 10 మందిలోనూ ఒకరికి ఇద్దరికి అందకపోయినా పెద్ద లెక్క ఏం కాదు. ఆ 8 మందికి వస్తున్నాయి కదా. అది ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఎంత అంటున్నారు? అదే ఇదే పక్కకు వస్తాను అన్నీ అందరికీ. వస్తే అందరికి ఆటోల దగ్గరికి అందరికి 15,000 రూపాయలు వచ్చి అందరూ తీసుకుని కనుక్కోండి. విశాఖ కట్టడాన్ని పెడతారు. విశాఖ రాజధానిగా రాజధానిగా పెడతారు. అది పక్క. అది నెక్స్ట్ జగన్ వస్తే కంపల్సరీ అన్నీ మారిపోతుంటాయి. చంద్రబాబు గారు ఒకటే రాజధాని అమరావతి కావాలి. జగన్కి అదే చంద్రబాబు నాయుడికి రియల్ ఎస్టేట్ కావాలి అంతే. అంతేకాని ఏం అవసరం లేదు చంద్రబాబు నాయుడికి. హైదరాబాద్ మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. వైజాగ్ లాగా పెట్టలేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఏం పెట్టలేదు. తీసుకెళ్ళి తెలంగాణ పెట్టాడు మొత్తం చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి. మొత్తం ఇక్కడ ఏం పెట్టలేదు. అందరికీ ఇక్కడ అందరినీ ఇచ్చేస్తాడు. చంద్రబాబు గారు ఏమంటారు? వైసీపీ భూములని పెంచుకోవడానికి ఈడ రాజధాని పెడుతున్నారు అంటున్నారు. ఏం లేదు, అవన్నీ అంతే. ఇంకా ఏదో వాడికి ఏం ఇది ఏ ప్రూఫ్ లేదు, దీని పడ్డాడు అంతే, ఇంకేం లేదు. అది పక్కగా సరే. పవన్ కళ్యాణ్కి వస్తాయి 10 సీట్లు 12 సీట్లు, కానీ జగన్ పక్క సీఎం. ఏమో చెప్పలేం. మూమెంట్ నారు ఎలా ఉంటుందో చెప్పలేం అప్పుడు మూమెంట్. అది 9 సీట్లు గ్యారంటీ 9 సీట్లు. ఇవాళ ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క తాతకు, ప్రతి ఒక్క అక్క చెల్లెంకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ రోజున నిజంగా మీరందరూ చూపించిన ఆదరణ వల్ల, మీరందరూ కూడా చూపించిన ప్రేమానురాగాల వల్ల 152 సీట్లు వచ్చాయని చెప్పి నేను సగర్వం కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో కూడా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, అక్కా చెల్లెముల యొక్క ముఖంలో చిరునవ్వు ఉండడం కోసమే నా పొత్తు ఎవరితో ఉంటుందంటే ఎల్లవేళలా కూడా ఆ దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసమే నేను రాజకీయ రంగంలోకి వచ్చాను. ఎల్లవేళ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మరొక భారీ అఖండ మెజార్టీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఉంటూ, ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా కూడా మెజార్టీ అధికారంలోకి అనేది మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ, దీనికి ప్రత్యేకమైన ప్రజల భరోసా, వాళ్ళ యొక్క వెళ్ళవేళ్ళ వాళ్ళ యొక్క ప్రేమ అనురాగాలు నాపై ఉంటాయని నమ్మకంగా ఆ దేవుని కూడా నమ్ముతూ ఉంటూ, వెళ్ళొస్తాను అక్కయ్య, వెళ్ళొస్తాను చెల్లె మాట్లాడటం ఏమిటో సెలవు తీసుకుంటా ఉన్నాను. పథకాలు కూడా చాలా బాగున్నాయి. ఆర్టీసీని అంతా అడగొద్దు మాకు. ఎలా ఉందంటారు? విలీనం అన్నది సరే ఎవరు చేయలేరు, ఆయన చేశారు. అంటే ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయలేదు. ఏ గవర్నమెంట్ లేదు, టీడీపీ గవర్నమెంట్ కూడా చేయలేకపోయింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని హ్యాపీ ఫీల్ అవుతుంది. 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తా అంటున్నాడు. చేస్తూ ఉన్నారు, చేస్తారు, మరి చేస్తారు కూడా. విశాఖ రాజధాని రాబోతుంది, ఎలా ఉంటుందండి? విశాఖ రాజధాని వస్తే బాగానే ఉంటుందన్న. ఇంకా బాగా డెవలప్ అవుతుంది అంటారు దీనికంటే? బాగా డెవలప్ అవుతుంది. రాజధాని అంటే మరి మాటలేం కాదు కదా, మనకైతే జగన్ బాగానే ఉంది పరిపాలన. మళ్ళీ ఎవరు రావాలంటారు? అయినా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకంటే మాకు ఆర్టీసీ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తాడు.
గవర్నమెంట్లో కలిపి బాగా అందరి ఫంక్షన్లు బాగా ఇచ్చి బాగా చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఎలా ఉందంటారు? స్కూళ్ళు కూడా బాగా డెవలప్ చేస్తారండి. స్కూల్ డెవలప్ చేశారు. తర్వాత ఏమొచ్చి బాగలేని స్కూళ్ళు బాగా చేశారు. బాత్రూమ్లు అవన్నీ చాలా బాగానే ఉంది. జగన్ గారి పాలన బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. అంతనేయంట్రా మీకు అంతనే పథకాలు? అంతే మీకు 18,000. మా ఆయన చచ్చిపోతే పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారు. బాగానే ఉందంటారా? మళ్ళీ గెలిపించుకుంటారా జగన్ గారిని? గెలిపించుకుంటామండి. మరి బాగా చూస్తున్నారు కదా అందుకే. ముందు చంద్రబాబు గారు ఎలా చేశారండి? అప్పుడు ఏం రాలేదు కదండి నాకు. అప్పుడు మా ఆయన చచ్చిపోయి ఇప్పుడు 4 సంవత్సరాలు అంతే. ఇప్పుడు అందుతున్నాయండి. వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? బాగానే చేస్తున్నారు, కరెక్ట్గా ఇస్తారు. ఇక్కడ రాజధానిగా పెడతానంటున్నారు జగన్ గారు. ఎలా ఉంటుందంట? బాగుంటుంది కదండి అది. బాగా డెవలప్ చేస్తా అంటున్నారు. 3 రాజధానులు కావాలంటారు, ఒక రాజధాని కావాలి? అందరికీ ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం అంతే. మళ్ళీ జగనే రావాలంటారా? మంచిదే కదండి. అందరినీ బాగానే చూస్తున్నారు కదా, పేదలకు బాగా చూస్తున్నారు కదా. అమ్మో ఇది పడిపోద్దేంటి? ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలు, మిగతా వాళ్ళకి అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే మాత్రమే అందుతున్నాయి కదండి, లేట్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు కదా. అది అంటే లేని వాళ్ళకి బాగా అందుతున్నాయి కదండి. అంటే ఇది బాగా చూస్తున్నారు పేదోళ్ళు కదా. మరి సచివాలయాలు పెట్టారు, వార్డు వాలంటీర్లు పెట్టారు, బాగానే చేస్తున్నారండి వాళ్ళు. పాలన ఎలా ఉంది అంటారు? ఎవరి పరిపాలన ఒకటేనండి. ఎవరైనా కథ ఎక్కువ వరకు ఒకలా ఉంటారు, కథ ఎక్కాక మామూలు పని. పథకాలు ఎలా ఉన్నాయంటారు? కొంచెం బాగున్నాయిలేండి, వెంటనే ఎక్స్పెన్స్ వస్తుంది, బాగుంది. అందరికి అందుతున్నాయంటారు? లేడీస్కి చాలా పథకాలు పెట్టారు, ఎలా ఉందంటారు? లేడీస్ పథకాలు బాగున్నాయండి, చదువుకున్న పిల్లలకి బాగుంది. అమ్మఒడి ఇంతవరకు ఎవరు వేయలే అమ్మఒడి ఇలాంటి పథకం ఎలా చూడొచ్చు? బాగా పెట్టారండి, చదువుకున్న వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంది, బాగుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఎవరో ఉంటే ఇంకేం చెప్తామండి, వస్తే జగన్ వస్తే మళ్ళీ బాగుంటుంది చదువుకున్న వాళ్ళకి. ఎందుకని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు, ఎలా ఉందంటారు? ఇంగ్లీష్ మీడియం అంటే సడన్గా తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మారలేరు కదండి. పాలన ఎలా ఉంది అంటారు? బాగానే ఉంది. పథకాలు ఎలా పథకాలు బాగానే ఉన్నాయి, అంటే బాగానే పెట్టారు జగన్ పథకాలు. ప్రజెంట్ ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది ఈ పథకాలు అయితే మాత్రం. ఎలాంటి రిఫరెన్స్ ఉందంటారు? అంటే పర్వాలేదు మరి. అంటే పథకాలు అందరికీ అందుతున్నాయి? అందరికి అందుతున్నాం అన్న. అంటే మరి ఎవరికైతే అర్హత ఉండాలో మాత్రం పథకాలు అయితే బాగానే అందుతున్నాయి. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం చాలా మంది బాగానే, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా బాగుంది. మరి జగన్ ప్రభుత్వం అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు మనం బాగానే ఉంది. చూసి అదేట్లేదన్న, అలాగనే లేదు. టీడీపీ ప్రభుత్వం అని, వైఎస్ఆర్సీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం లేదు. ప్రతి వారికి అర్హత ఉన్న మాత్రం అందుతున్నాం అది. అలాగనే వైఎస్ఆర్ ప్రభుత్వం అందుతూ లేదు. జగన్ గారు 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చెందుతా అంటున్నారు, ఎలా ఉంటుంది అంటారు? నాకు తెలిసినంత వరకు బాగానే ఉంటుంది. విశాఖ కూడా రాజధానిగా చేయాలని అంటున్నారు, మరి పర్లేదు బాగానే ఉంటుంది. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎవరు రావాలంటారు? అది జనాలు ఓప్స్, మనం ఏం చెప్పలేం. జగన్ గారు 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తా అంటున్నారు. దాంట్లో 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తా అంటున్నారు. దాంట్లో విశాఖ కూడా ఒక రాజధానిగా పెడుతున్నారు. ఎలా ఉంది మీ అభిప్రాయం? ఎలా? మంచిదే ఒపీనియన్. ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అంటారు రాజధానిగా పెడితే? చెప్పండి. చంద్రబాబు గారు ఒకటే రాజధాని కావాలంటున్నారు, జగన్ గారు 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తారు. దీనిపైన మీ అభిప్రాయం? వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ బాగానే ఉంది. ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్లో ఉండేది, సచివాలయ వ్యవస్థ ఉంది, ఎలా ఉందంటారు? దానికి దీనికి డిఫరెన్స్? బాగుంది, రెస్పాండ్ అవుతున్నారు అంట. ఇప్పుడు పింఛన్లు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఎలా ఉందంటారు ఈ పథకం? బాగానే ఉంది. అంటే ముసలి వాళ్ళకి వాళ్ళకి మంచిదే కదా, వెళ్ళి తిరిగి చేయాలంటే. వాళ్ళంటే ఏం చెప్తారు, బాగానే ఉంది. పథకాలు పెట్టారు, ఎలా ఉంది? పథకాలు పెట్టి బాగానే ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఫంక్షన్లు పెట్టారు, చర్మ కార్మికులకి, డబ్బు కార్మికులకి అందరికీ. మరి అవి ఇంట్లోకి వచ్చే డబ్బులు ఇస్తున్నారు, అది మట్టుకి ఎక్సలెంటే. అంటే ఇంటింటికి రావడం ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఎన్నాళ్ళు అయితే లైన్లు కట్టుకుంటూ 2 రోజులు 3 రోజులు పడివి. ఒకసారి అయితే బ్యాంక్ టైం అయిపోయింది, డబ్బులు లేవని కొన్ని వెళ్ళిపోయేవారు. 2 రోజులు 3 రోజులు టైం పెట్టాక ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, 1వ తారీఖుని 7 గంటకి లోపే ఇచ్చేస్తున్నారు.
ఆ పథకం బాగుందంట నీకు. బాగానే ఉంది మరి. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఇంతకు ముందు అయితే మరి కఠినంగా ఉండేది, చాలా ఇబ్బంది పడేవారు. అయితే పర్వాలేదు ఇప్పుడు. సచివాలయాలు వ్యవస్థ పెట్టారు, ఎలా ఉందంట? సచివాలయాల వల్ల కొంత బాగుంది. ఇప్పుడు ఎన్న క్యాన్సర్ బిల్లు చేయించుకోవాలనుకో ఈ ఎస్సీ కార్పొరేషన్కి ఇక్కడికి అక్కడ తిరగలేక చచ్చిపోయేవారు. ఇప్పుడైతే వాలంటీర్లకు వెళ్ళి మన బయట అంత ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అది మటుకు మెరిటే. సచివాలయం వల్ల మానవ ఉంది, అంటే తొందరగానే పని అయిపోతుందంట. తొందరగా పని అవుతుంది. మళ్ళీ ఎవరు రావాలంట? మళ్ళీ జగనన్న వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే మాలాంటి ఇల్లులు కూడా ఇచ్చాడు, మరి ఆ ఇల్లులు కట్టేసి ఇస్తే ఇంకా బాగుంటుంది. అంటే 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు చాలా మంది. ఆ ఇల్లు పట్టాలు లాగే ఇచ్చారు, అది ఇల్లు కట్టేసి ఇచ్చేస్తే పర్వాలేదు. మా చేతి డబ్బులు పెట్టుకొని పెట్టాలంటే మాలాంటి కూలి పని చేసుకుని ఎలా పెట్టగలం, అది అభిప్రాయం. ఇల్లు అయినే కట్టేసి ఇస్తే చాలా హ్యాపీ. ఇంకా అంటే పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, బాగానే ఉన్నాయి. పేదలకి కాలికేటి, నెక్స్ట్ ఆడవాళ్ళకి వృద్ధులకి కాలికి పర్లేదు. ఈరోజు ఒక్కో వృద్ధులకి అయితే 3000 వస్తున్నాయంటే దానివల్ల వాళ్ళు బ్రతుకుతుండ్రు. చాలా బాగానే ఉంది పరిపాలన. మళ్ళీ ఆయన వస్తే రావాలని కోరుకుంటున్నాం, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. పథకాలంతా వేస్ట్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కొంతమంది అనుకుంటున్నారు పథకాలన్నీ వేస్ట్, సోమరులు అయిపోతుందంటే అదంటే వ్యర్థం. సోమరులు ఎందుకు అయిపోతారు? ఇప్పుడు 3000 రూపాయలు ఇస్తే సోమర్థాన్ని ఎందుకు అయిపోతారు? 3000 రూపాయలు బ్రతకలేరు కదా. కొంతవరకు సేవ్ చేస్తున్నాడు కనుక పర్వాలేదు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అవి పర్వాలేదు. పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇవ్వడం, షూస్ ఇవ్వడం, స్కాలర్షిప్లు ఇవ్వడం, అవన్నీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంతకుముందు ఎలా ఉండేది చంద్రబాబు ఉన్న? అంతకేం లేదు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలకు డబ్బులు పడడం, బ్యాగులు ఇవ్వడం ఏం లేదు. ఇప్పుడు ఎలా డెవలప్ అయిందంట? ఇప్పుడు బాగా పర్లేదు. 50% 100లో 90% డెవలప్మెంట్ అయిపోయింది, పర్వాలేదు. ఏమైనా మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా చంద్రబాబు? ఏం కాదు, సినీ ఆర్డర్ మనం ఏం చేయగలం. ఈయనైతే కొద్దిగా అనుభవంగా ఇవన్నీ చేస్తున్నాడు, మళ్ళీ ఆయనకే ఇస్తే బాగుంటుంది. ఇంకా ఈయన డెవలప్మెంట్ అటువంటి వాళ్ళకి మనం వాత్పాదం ఇచ్చి నిలబెట్టినట్టుగా మనం సహకారం చేస్తే వాళ్ళు ఇంకా చేస్తారు. కానీ ఎవరో పరిపాలన సీనియర్లకి మనం ఇస్తే అలా ఏం చేయగలరు? గాజువాకలో నిలబడాలి ఏం కాదు. నా అభిప్రాయం అంటే మళ్ళీ జగన్ రావాలని. చాలా బాగుందండి, బాగుంది. పథకాలు అయితే బాగానే ఉన్నది. నేనైతే మామూలుగా డ్రైవర్గా చేస్తున్నాను బయట. మా మిస్సెస్ కూడా ప్రైవేట్గా డ్యూటీ చేసుకున్నారు. పిల్లలకు వచ్చిన డబ్బులు ఎంతో కొంత సాయం చేస్తున్నారు జగన్ గారు. ఈ పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు. ఎలాగలగా ఈ పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తారని ప్రతిపక్షాలు అంటున్నారు. అలాగలగా అవుతుంది. ఎంతో కొంత సాయం చేస్తున్నారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. ఈ పథకాలు ఇచ్చి ప్రజలపైన భారం మోపుతున్నాడు ఎక్కువగా. అలాగేలాగ అవుతుంది. ప్రజల మీద భారం అంటే అది తిన్నోళ్ళ మీద పడుతుంది, కానీ తినప్పుల మీద పడదు కదా. అది అంటే పేదల మీద పడదంటారు. పడదు. యాక్చువల్గా అయితే వాళ్ళ మీద పడదు, మనకైతే మంచిదే. అంటే పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అంటే మిగతా వాళ్ళకి అందట్లేదు. అలాగలాగ అవుతుంది. వైసీపీ అంటే వైసీపీ కాదు కదా. వైసీపీ అంటే ఆ లీడర్లు అయితే ఉన్నారు, కానీ చాలామంది వాళ్ళకి వెళ్తున్నాయి పథకాలు, కానీ అది మామూలే. అది ఏ రాజకీయంలో అయినా మామూలే. అది అంతే, పేదలకు కూడా చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ అంటే మామూలే. వాళ్ళు అంటే వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడమైనా? పెన్షన్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అడుగుతున్నారు యాక్చువల్గా అయితే. సచివాలయాలు పెట్టారಲ್ಲ, ఇంతకుముందు ఎలా ఉండేది? సచివాలయాలు పెట్టారు, కానీ ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడైతే పక్కాగా ఇంటి దగ్గరికి వచ్చి ప్రాబ్లం ఏంటి అనేది కనుక్కుంటున్నారు. అంటే ఇంతకుముందు కంటే త్వరగా పని అవుతుంది. ఇంతకుముందు ఏదైనా చేయించుకోవాలన్నా, సర్టిఫికెట్లు ఏం చేయించుకోవాలన్నా మనం ఎక్కడికెక్కడ తిరిగి వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మనకి 2 days 3 daysలో చేసి ఇచ్చేస్తున్నారు. జగన్ గారు 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తానంటున్నారు. చంద్రబాబు గారు ఒకటే రాజధాని కావాలి, అమరావతి. 3 రాజధానులు అయితే బెస్ట్. ఎందుకంటే వైజాగ్కి చాలా మట్టుగా అన్ని డెవలప్మెంట్లు ఉన్నాయి, కానీ ఆ డెవలప్మెంట్ లేదు. అలానే చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారంటే? చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారంటే నా ఏజ్కి అయితే నేను సరిపోను అతనికి చెప్తున్నాను. మామూలుగా అయితే అతనైతే కొంతలో కొంత అలా లాక్కొని వచ్చారు, కానీ మన దానికోసం పెద్దగా దృష్టి పెట్టలేదు. విశాఖ కోసం మాత్రం దృష్టి పెట్టలేదు. అభివృద్ధి కంటే మొక్కల పాత్రం అలాంటివి చేశారు. దాన్ని బట్టి ఏదైనా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, వైసీపీ భూములు నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ రాజధానిగా పెడుతున్నారు అని అంటున్నారు. అలాగంటారంటే మామూలే అండి. మామూలు అంటే
యాక్చువల్గా అయితే విశాఖ భూములు అంటే విశాఖలో భూములు అంతగా లేదు, ఎక్కడో విలేజ్ల్లో ఉన్నాయి భూములు. విశాఖపట్నం బీచ్ సైడ్ ఉన్నవంతా మామూలే, అదంతా ఎవరి చేతిలో ఉండవలసింది వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే వాళ్ళ రాజకీయం కోసం ఈ విశాఖ రాజధాని చేస్తున్నారు అంటున్నారు. విశాఖ రాజధాని రాజకీయం కోసం చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. చాలా సంవత్సరాలుగా ఇలాగా అభివృద్ధి చెందక ఇలా ఉండిపోయింది విశాఖపట్నం. మళ్ళీ ఎవరు రావాలంటే జగనన్న వచ్చేసాడనుకో, ఇంక ఇది డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా బ్యాక్కి వెళ్తే ఇంకా లేట్ అవుతుంది. ఇది ఎలా ఉండేది అలా ఉండిపోయి ఇంకా ఫస్ట్ నుంచి ఇంక రోడ్లు తవ్వుకొని వెళ్తారు. చంద్రబాబు గారిని చూశారు, జగన్ గారిని చూశారు, అలానే పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అంటే చాయిస్ ఇవ్వలేము. అంటే అంతగా అతను కుర్రోళ్ళు అయితే ఉన్నారు కానీ అంతవరకు వెళ్ళనివ్వరు. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా అతను ఫ్యూచర్లోనే సినిమాలు అది మనకి దెబ్బ అయిపోద్ది అని చెప్పేసి కొంతమంది వెనకడుగు వేస్తారు. అంటే ఇక్కడ 2 సార్లు పోటీ చేశారు పవన్ కళ్యాణ్, గెలవలేకపోయారు. ఈసారి గెలిచే ఛాన్సెస్ అంటే తక్కువే, కష్టం. నారా లోకేష్ ఏమైనా నెక్స్ట్ సీఎంగా చూడొచ్చంటారా? నారా లోకేష్ గారికి అంత అనుభవం లేకపోయినా అతను వస్తున్నారు. యాక్చువల్గా అయితే ట్రై చేస్తున్నారు. పర్లేదు, పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలు బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయంటారా? అది ఓకే. అన్ని పర్లేదు. మా అమ్మగారు పింఛని కూడా వచ్చింది. ఓకే, బాగుంది. అంటే పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందరికీ? లేదు అందుతున్నాయి, అందరికి పింఛనీళ్ళు అందరికీ అందుతున్నాయి. అంటే పింఛనీళ్ళు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు కరెక్ట్ టైంకి వస్తున్నారు. 1వ తారీఖు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదండి? ఇంతకుముందు తీసుకునేవారు వెళ్ళి, కానీ ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు. బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ అయినా వాలంటీర్లు ఎలా బాగా వస్తున్నారు, కరెక్ట్ టైం స్పందిస్తున్నారు కరెక్ట్ టైంకి. సచివాలయం అయితే పెట్టారు కదా కొత్తగా, ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇంతకుముందు ఎలా ఉండేది? ఎంఆర్ఓ కొంచెం ఇబ్బంది పడేవారు, ఇప్పుడు సచివాలయం వల్ల బాగానే ఉంది. అంటే ప్రజల వద్దకే పరిపాలన జరుగుతుందంట. బాగానే ఉంది, పర్లేదు. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారంటారు ఆయన? పర్లేదు, కానీ ఈయన ఇంటింటి పథకాలు మాత్రం బాగానే ఉన్నాయి. అవి కొంచెం రేట్లే హెవీగా ఉన్నాయి, అవి తగ్గితే బాగానే ఈయన మళ్ళీ వస్తే పర్లేదు. వారంటీ కానీ, అమ్మఒడి కానీ, ఆటోది కానీ, తర్వాత క్యాబ్ డ్రైవర్లు కానీ అది బాగానే ఉంది. ఆర్ఎస్సీ కార్డు కానీ అన్నీ బాగానే నడుస్తున్నాయి. ప్రెజెంట్ బాగానే ఉంది గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? జగన్ గారు వచ్చినట్టు ఎవరితో బాగుందంటారు? చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు చాలామందికి జాబ్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. చాలా అభివృద్ధి చేస్తున్నారు, చేయలేదు. ఇప్పుడు జగన్ అన్నీ చేస్తున్నారు. అది ప్రజెంట్ జగన్దే అవినీతి లేకుండా బాగా నడుస్తుంది పాలన. అవినీతి లంచం అవి తగ్గిందంట? అంత తగ్గింది. అందరికీ డైరెక్ట్ బ్యాంకులోనే ఇస్తున్నారు. అది ముందంటే కొద్దిగా ప్రాబ్లం అయ్యేది, కానీ వాళ్ళ ప్రాబ్లం లేదు. పైన ఉంది ప్రభుత్వం. ఈ రేట్లు ఎక్కువ పెరిగిపోయిన వల్ల జనాలు అలా మాట్లాడుతున్నారు అంతే. జగన్ గారి పాలన ఎలా ఉందండి? బాగుంది. మీకు ఏం నచ్చింది అంటారు? పథకాలు అవి ఎలా ఉన్నాయంటారు? కరోనా టైంలో పెట్టిన టైం బాగుంది. ఆయన చేసిన పని తీరు బాగుంది. ఆరోగ్యశ్రీ బాగుంది, ముఖ్యంగా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. అంటే పింఛన్లు అవి మార్నింగ్ వచ్చి పింఛన్లు ఇవ్వడం, పొద్దున్నే వచ్చి ఇవ్వడము, అందరికీ చేయడం, అది బాగుంది. అంటే 3 రాజధానులు పెడితే అంటారు కదా, ఒక రాజధాని బాగుంటుంది అంటారా? 3 రాజధానులు పెడితే డెవలప్ అవుతుంది, బాగుంటుంది. ఎందుకంటే ఏ విధంగా అంటారు? అభివృద్ధి చెందుతుంది కదా జిల్లాలో, అన్ని ప్రాంతాలు డెవలప్ అభివృద్ధి చెందుతుంది. ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా స్టేటు అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు డివైడ్ అనే రేపు ఒక 20 ఏళ్ళ తర్వాత ప్రత్యేక రాయలసీమ అనేది ఏర్పడదు, మళ్ళీ ఒక శ్లోకం రావచ్చు. అప్పుడు ఒకేసారి కేంద్రీకృతమైనప్పుడు ఎన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భాగాలుగా ఉన్నప్పుడు, 3 భాగాలుగా ఉన్నప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదు, డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఏం నచ్చినాయి అంటే జగన్ గారు పెట్టిన పథకాల్లో? జగన్ గారి పథకాల వాలంటీర్స్ వల్ల కొంత జనాలకి సేవ. మరి సంక్షేమ పథకాలు అవి ఎలా ఉన్నాయంటారు? నిరుపేదలకి నిరుపేదలకి ఇల్లు స్థలాలు ఇచ్చారు, అందుతున్నాయండి ఇళ్ళ స్థలాలు. అంతే. వాలంటీర్ వ్యవస్థ మీపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎలా చేస్తున్నారు? ఒకప్పుడు ఏదైనా చేయాలంటే ఏ రేషన్ కార్డు కావాలన్నా, క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా చెప్పులు తిరిగేవాళ్ళు.
ఇప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్ చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది మాకు. ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంటికి వచ్చి చేస్తున్నారు. వితిన్ 10 days 15 daysలో మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందంటే? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఈ వాలంటీర్ సంస్థలు ఉండేవి కాదు, ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్లస్ పాయింట్. అప్పుడు వెయిట్ చేసేవాళ్ళు కదా సార్, చెప్పులు అయిపోయినట్టు తిరిగేవారు. ఇప్పుడు అయితే ఆ బాధ లేదు. బాగానే రూల్ చేస్తున్నారండి. ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ప్రజెంట్ సిచ్యుయేషన్లో. పథకాలు అన్నారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం? ఆ పథకాలు అన్నీ కూడా బాగా సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. వాళ్ళు పీపుల్ ఆర్ హ్యాపీ బిలో ద పవర్టీ లైన్ ఎస్పెషల్లీ. అంటే ప్రతిపక్ష ఆరోపణలు ఏంటంటే పేదల వరకు చేరట్లేదు అంటున్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. దీంట్లో ఏమన్నా అది అందులో నిజం ఏం లేదండి. సో సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తున్నారు, అది అందరికీ రీచ్ అవుతున్నాయి. అంటే అనవసరంగా ఎక్కువ పెట్టేశారు, జనాలు సోమరులు అవుతున్నారని కూడా ఆరోపణ ఉంది. అది నిజమేనా? ఎలా ఉంది పరిస్థితి? ఏదైనా అనవసరమైన పథకం ఉందా దీంట్లో? అనవసరం అన్నది నాకేమీ కనిపించలేదు. అన్నీ బాగానే చేరుతున్నాయి, అది అందరూ ఫలాలు అనుభవిస్తున్నారు కూడా. చంద్రబాబు పాలన ఎలా ఉంది? ఆయన చంద్రబాబు పాలన అంటే అతను చాలా అంటే కొన్ని పథకాలు పెట్టాడు కానీ ఆయన అది ఎవరికి చేరలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎక్కువగా చేరినట్టుంది పథకాలన్నీ. బట్ అతను ఎక్కువగా కమ్యూనల్గా అతను ఎక్కువగా వాళ్ళకే లాభం లబ్ధి ఎక్కువ చేకూర్చేటట్టు అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఈయన అలా కాదు. ఈ విల్ నాట్ వరీ అబౌట్ ఆల్ కమ్యూనిటీ, అంటే ఈ విల్ నాట్ వరీ అబౌట్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ. అందరికీ న్యాయం చేయాలి అనే దృక్పథం ఉన్న మనిషి ఆయన. ఓన్లీ ప్యూర్లీ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి న్యాయం చేయాలి అని అభిప్రాయంతో ఇప్పుడు ఉండేవారు. అది తప్పు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం అది పని. ఐ థింక్ వాలంటీర్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుంది. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళ పని ఒత్తిడిలో ఉన్నట్టు నాకు అర్థమైంది. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు వాళ్ళ ద్వారానే అవుతున్నాయి. సో దే ఆర్ అండర్ ప్రెషర్ అని నాకు తెలుస్తోంది. పవన్ కూడా నాకు ఒక ఛాన్స్ అంటారు. సరే జనాలు ఏమన్నా పవన్కి ఛాన్స్ ఇచ్చేలాగా మీకు అనిపించిందా? మరి పవన్కి ఎంతవరకు ఆయన గెట్ ఆన్ అవ్వగలరు అన్నది నేను చెప్పలేను కానీ, బట్ ఈ లాస్ట్ టైం మీద కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించవచ్చు. అలా కనిపిస్తుంది వాతావరణం అయితే. ఆయన సీట్లు ఏమైనా రావడానికి అవకాశం ఉంది, అవకాశం ఉంది. తెలుగుదేశం తగ్గచ్చు, బట్ పవన్కి పెరిగే అవకాశం ఉంది. మరి ఇద్దరు పొత్తు పెట్టుకుంటే ఈసారి వైసీపీకి ఉన్నది. దానివల్ల తెలుగుదేశం పూర్తిగా వ్యానిష్ అయిపోతుంది అంతే. అప్పుడు దానివల్ల బ్యాడ్ ఇతను కూడా లాస్ట్ టైం కూడా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం వల్ల పవనే ఎక్కువ నష్టపోయాడు చంద్రబాబు కంటే. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందేమో బహుశా. ప్రెజెంట్ ఉన్న ఇష్యూల్లో రాజధాని ఇష్యూ కూడా ఉంది. ప్రభుత్వం ఏమో 3 చోట్ల అంటుంది, వైజాగ్ తీసుకుంది, కర్నూలు అంటుంది, అమరావతి అంటుంది. కానీ అమరావతి రైతులు నిరసన చేస్తూనే ఉన్నారు, దానికి సపోర్ట్గా ప్రతిపక్షాలు ఉన్నాయి. మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే మంచిది? ఇప్పుడు ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిందండి. వైజాగ్, శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ బాగా వెనుకబడ్డారు. ఇక్కడ ల్యాండ్స్ కూడా దే ఆర్ నాట్ సో ఫెర్టైల్ లైక్ విజయవాడ అండ్ ఆల్ దట్. సో ఇక్కడ ప్రజలు కూడా డెవలప్ అవ్వాలి కదండి. వాట్ ఈస్ ద రాంగ్? వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లోకేష్ మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ చూసినట్లయితే లోకేష్ ఉన్నారు, ఆయన టీడీపీని నడిపించగలుగుతారు. ఎలా ఉంటుంది పరిస్థితి? లోకేష్ ఉండడం వల్ల ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ టు అదర్ పార్టీస్. ఆయన మాట్లాడితే మిగతా వాళ్ళకి ఓటు వేయాలనిపిస్తుంది, ఆయనకు ఓటు వేయాలనిపించదు. ఆయన మాట చూస్తే అంటే తీరు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే ఆయనకి ఎవరో కూడా ఓటు వేయాలనిపించదు. ఇతనికి ఇది ఈజ్ నాట్ ఫిట్ ఫర్ యాజ్ అ పొలిటీషియన్. ఇలాంటి వాడికి వేస్తే మనకు ఉపయోగం లేదు అని అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఓటేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆయన మాట్లాడడం వల్ల నష్టం తెలుగుదేశం ఎక్కువ ఉంటుంది. మరి పాదయాత్రలో ఆయన కూడా యాక్టివ్గా ఉన్నారు. బాదురే ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి అనుకూలమైన మీడియా బాగా ప్రచారం చేస్తుంది. ఆయన పెద్ద గ్రేట్ లీడర్ లాగా, బట్ ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ అండ్ ఎఫిషియెంట్ లీడర్. ఒకప్పుడు ఉన్న టీడీపీకి ఇప్పటికి వేరియేషన్ ఎలా అనిపిస్తుంది? అంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన దానికి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్న దానికి టీడీపీలో మీకు అప్పుడు ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఆయన కొద్దిగా భేద సాధనలు చూడడం, అందరు ప్రజల్ని కూడా కలుపుకొని ఆయన ముందుకెళ్ళాడు. ఈయన పాలనలో ఎక్కువగా ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని న్యాయం చేస్తూ మిగతా వాళ్ళందరికీ అన్యాయం చేశాడు ఆయన. అదే తేడా ఇద్దరికి. రామారావు ఈజ్ ఎ గుడ్ ఇన్ విత్ ఆల్ పీపుల్.
ఇప్పుడు రాజధానుల పరంగా కాన్సెప్టే వచ్చినట్లయితే అమరావతిలో ఎక్కువ భూములు కొనేశారని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ అంటే మీరు అక్కడ కొనేయడానికి అని చెప్పి ప్రతిపక్షం కూడా ఆరోపణ. ఇప్పుడు కొన్ని ఆటోమేటిక్గా పొలిటికల్గా కొన్ని ఆరోపణలు జరుగుతాయి. అది ఎంతవరకు నిజం అన్నది అన్లెస్ ప్రూవ్ చేస్తే కానీ అది ఎవరు చెప్పలేరు. మాటల వరకు అయితే ఓకే, ఇట్స్ ఓకే. అయితే 3 రాజధానులకి ఓకేనా? ప్రజలు ఇక్కడ అంతా వీ వాంట్ ఇట్. పథకాలు అవి ఎలా ఉన్నాయని జగన్ గారు పెట్టిన పథకాలు బాగానే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్స్ వాళ్ళు చూస్తున్నారు కదా, వాలంటీర్స్ బాగానే చేస్తున్నారు. పింఛన్లు టైం టు టైం ఇస్తున్నారు. టైం టు టైం వస్తుంది. అంటే 3 రాజధానులు పెడితే బాగుంటుంది అంటారు, ఒక రాజధాని ఉంటే బాగుంటుంది అంటారు? అందరూ అభివృద్ధి చెందాలి. ఒకటి అభివృద్ధి చెంది కంటే 3 అభివృద్ధి చెందితే బాగుంటుంది, కానీ ఒక్క దగ్గర ఉంటే బాగోదు కదా. అందరూ బాగుపడాలి, అందరూ బతకాలి. అంటే మేము అమరావతిలో రైతులు అందరూ అమరావతి ఒకటే ఉండాలి, మేము పొలాలు ఇచ్చున్నామని చెప్పి అంటున్నారు. మరి దాని గురించి ఒక్కదారి అంటే ఒకటి బాగుపడితే సరిపోదు కదా. ఇంట్లో అందరూ బతికితే అందరూ కుటుంబం అంటారు, అందరూ బతుకుతూ ఆంధ్ర అంతా బతుకుతుంది. 3 పక్కల ఉంటే ఎదుగుదల కనబడుతుంది, ఒక్క దగ్గరే ఉండకూడదు. మళ్ళీ జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఉందన్న అభివృద్ధి పరంగా కానీ అలా ఉంది? చంద్రబాబు నాయుడు చేస్తారు కానీ పేదవాళ్ళకి చేయట్లేదు కదా. ఈయన వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఎలా ఉందన్న? పేదవాళ్ళు అందరూ బతుకుతున్నారండి. పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగుందో అలాగే బ్రతుకుతున్నారు అందరూ. మరి మన పేదవాడికి తీసుకొచ్చి బిల్డింగ్లు కావాలంటే అలా బ్రతకలేము కదా. అందరూ బ్రతకాలి రోడ్డు మీద. మన అందరూ అంతా పేదవాళ్ళతో నిండి ఉండేది, మన పేదవాళ్ళు బ్రతకాల. జగన్ పాలన చాలా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అన్నీ వస్తాయి. కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ప్రతి ఐటమ్స్ రేట్లు పెరిగాయి, దాని ద్వారా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆటో స్పిరిట్కి కానీ మరి డోక్రా గ్రూపులు కానీ మరి సచివాలయం పెట్టారు, బాగానే ఉంది. అంటే పథకాలు ఏదైనా అనవసరమైన పథకం అనిపించిందా మీకు ఏదైనా? ఏం లేదు. జాబులు కూడా ఏదో అట్టిగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా ఈ కరోనాలోనూ ఆ జాబ్ అంటే గొప్పే. ఇప్పుడు పథకాలు కూడా ప్రతిపక్షం ఏమంటుందంటే వాళ్ళకి ఇస్తున్నారని పేదల వరకు చేరట్లేదు అంటుంది. నిజమేనా? పేదవాళ్ళకి చేరిపోతుంది. డైరెక్ట్గా ఆన్లైన్లో నొక్కేస్తున్నారు. ఇంకా ఈ పేదవాడికి ఇందులో దొంగతనం, ఇందులో నంచాలు గించాలు లేవు కదా, డైరెక్ట్గా అయిపోతుంది. మరి ఇంకా పేదవాడికి ఎందుకు నచ్చుతుంది? బాగానే ఉందండి, పర్వాలేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. అంటే పథకాలు పేదల దాకా వెళ్తున్నాయా లేకపోతే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా? అంటే ప్రతిపక్ష అర్హులైన వాళ్ళకి అందరికి ఇస్తున్నారు కదండి. పర్వాలేదు, బాగానే ఉంది. ఇబ్బంది అంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్ష ఆరోపణ ఉంది. నిజమేనా అది? అలాగే ఉండదండి. అది అర్హులైన వాళ్ళకి అందరూ కంపల్సరీగా ఇస్తున్నారు. లేదంటే కంప్లైంట్ చేయొచ్చు కదా అర్హులైన వాళ్ళు. అలా కంప్లైంట్స్ లేవంటే ఇస్తున్నట్టే కదా. జగన్ గారి పాలన మా విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. 50,000 రూపాయలు ఆటో చేసే విలువ ఆటో చేసినోడికైనా ఆయన ఈ 4 సంవత్సరాల్లో 40,000 డబ్బులు ఆయన క్యాష్ పరంగా మాకు ఇస్తున్నాడు. అది కాక అమ్మఒడి ఇస్తున్నాడు, అది కాక ఈ టెడ్కో ఇల్లులు, అది కాక ఇళ్ళ స్థలాలు, ఇదే బోల్డ్ ఉన్నాయి. బోల్డ్ ఆయన వల్ల అయితే మాకు ఇవన్నిటికన్నా పక్కన పెడితే పోలీస్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. మేము ఒక్కో టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రంట్ సీటింగ్ కూర్చోబెట్టినా, ఓవర్లోడ్ వేసినా చూసి చూడడానికి వదిలేస్తున్నారు తప్పితే ఆ చంద్రబాబు నాయుడు టైంలో లాగా ఫోటోలు తీసి 1030 కేసులు పెట్టి మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు ఇప్పటి వరకు. ఇంకా మీకు మా పరంగా, మా ఫీల్డ్ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఫోటోలు తీసేసి మాకు తెలియకుండా మాకు చలనాలు పంపించారు. అది కాక మాకు ఎఫ్సీ టైం అయిపోతే రోజుకి 50 రూపాయలు, నెలకి అంతా 1500, సంవత్సరానికి ఎంత. అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా. ఆటో విలువ చేసిన దానికంటే మేము కట్టిన ఫైన్లు ఎక్కువ కట్టేవాళ్ళం ఆయన టైంలో. మా పరంగా చూసుకుంటే జగన్ పాలన ఇప్పుడు వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, సరే కదా. సంవత్సరానికి 10,000 రూపాయలు ఫ్రీగా మాకు ఇస్తున్నారంటే ఆయన మాకు మేలు చేస్తున్నట్టుగా. మరి 10,000 ఇచ్చి పక్క లాగేసుకుంటున్నారు. అది చెప్తున్నాను కదా, ఎలా లాగేసుకుంటున్నారు. నేను ఇదే విశాఖపట్నం, ఇదే కాంప్లెక్స్ సిటీ మెయిన్ రోడ్ ఇది. ఎంతకన్నా జంక్షన్ ఉండదు విశాఖపట్నంలో. మెయిన్ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ అని మేము తిరుగుతాం. మాకు ఎప్పుడు కూడా ఈయన పరిపాలనలో ₹1 కేసు కానీ, ఒక పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ మాకు తెలియదు. మరి ఎవరో ఏదో చెప్తారంటే కొంతమంది ఉంటారు కదా, అందరూ ఒకలాగా ఉంటారు కదా.
ఎవరు మూడు రాజధానులు పెట్టడం అనేది కరెక్ట్ అంటారా? 3 రాజధానులు పెట్టడం అనేది 100% కరెక్ట్. ఆ 3 రాజధాని పాలన అప్పుడు హైదరాబాద్ అలా చేసి అందరూ కూడా ఈవేళ మా పిల్లలు 15,000 జీతం కోసం హైదరాబాద్ వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. అదే 15,000కి ఇక్కడ ఫినిష్ ఉద్యోగాలు వస్తాయి కదా ఇక్కడ రాజధాని పెట్టుకుంటే. 100% కరెక్ట్. అందరికీ పథకాలు పెట్టారు, మరి అందరూ పథకాలు పెట్టి అన్నీ బాగా చూస్తున్నారని. ఆటో వాళ్ళు కానీ, అమ్మఒడి కానీ, చేనేత కానీ అన్నీ బాగానే ఉన్నాయి. వచ్చిన కానీ గవర్నమెంట్ బాగానే ఉంది. కరోనా టైంలో కూడా బాగా ఆదుకున్నారు. ఇంకేం కావాలన్నా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ముసలి వాళ్ళకి 6 గంటలకల్లా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. బయటికి రాగానే వారింట్లో వచ్చి చూస్తున్నారు. సచివాలయం వాళ్ళు వారింట్లో వచ్చి బాగానే చూస్తున్నారు. ఇంకేం కావాలన్నా చాలా బాగా చేస్తుంది. ఇంకేం కావాలన్నా గవర్నమెంట్ చాలా అదన్నా. అంటే 3 రాజధానులు ఒకటి ఉంటే బాగుంటుంది. 3 రాజధానులు అంటే ఆయన పెట్టింది ఏంటంటే 3 రాజధానులు అంటే 3 జిల్లాలు దాన్ని పెట్టడం వల్ల డెవలప్మెంట్ అయింది అని పెట్టారన్న. దానివల్ల నష్టమే లేదు అన్న. 3 రాజధానులు పెట్టారు కదా, 3 జిల్లాలు విశాఖపట్నం, కర్నూలు ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంట్ అయితే దానివల్ల పక్కన ఊర్లు కానీ డెవలప్మెంట్ అయితే అని ఆలోచించి పెడుతున్నారు అంతే అన్న. దానివల్ల అంటే మూడు ఉంటే ఒకటే పెట్టండి అని చెప్పి అమరావతి ప్రజలు ఇప్పుడు అమరావతి పెడుతున్నారన్న. అమరావతి అంటే విజయవాడ ఒకటి డెవలప్మెంట్ అయింది చెప్తున్నా రాజధాని వల్ల. ఇప్పుడు కర్నూలు పెట్టారు కదా, కర్నూలు డెవలప్మెంట్ అయింది. మన విశాఖపట్నం డెవలప్మెంట్ అయింది. చుట్టుపక్కల ఊర్లుగా డెవలప్మెంట్ అవుతాయి అన్న. దానివల్ల పెట్టడం వల్ల 3 ఈక్వల్గా డెవలప్ అయ్యారు. అవును అంతే. 3 డెవలప్మెంట్ అయితే చుట్టుపక్కల ఊర్లుగా డెవలప్మెంట్ అయితే దానివల్ల నష్టమేం లేదు కానీ. ఇప్పుడు దానివల్ల నష్టమేం ఉందన్న? 3 రాజధాని పెడతాం వల్ల 3 డెవలప్మెంట్ అయితే కదా, చుట్టుపక్కల ఊర్లు డెవలప్మెంట్ అంటే దానివల్ల నష్టమేం ఉందా? లేదు కదా. ఆలోచించి పెడుతుంది కదా గవర్నమెంట్ అని. ఓకే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది మీ ఆటో వాళ్ళకి? ఇప్పుడు జగన్ గారు వచ్చినది మీకు గతంలోకి ఇప్పటికే నక్కకి నాగలోకానికి తేడా ఉందన్న. జగన్ గారు వచ్చాక మాకు బాగుంది. అంటే అప్పుడంటే మాకు పోలీసు వారు కానీ ఇల్లు కానీ కొద్దిగా అంటే కేసులు కానీ ఇబ్బంది. జగన్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా కేసులు అయితే తక్కువగా మాకు కొద్దిగా తోలుకుంటానికి కొద్దిగా ఫ్రీగా ఉందన్న. అంటే ఏ బాధ లేకనా. మా ఆటో డ్రైవర్లకి అయితే మాకైతే సమ్మతంగా ఉంది. ఇంతకుముందు ఏ పరిపాలన మాకు డబ్బులు ఇచ్చేవారు కాదు ఎవరన్నా. కానీ ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు మాకు ఒక ఎల్ఐసికి కానీ, ఒక బ్రేక్ కానీ, ఒక ప్రతి చలనకి మాకు ఉపయోగపడుతున్నాయి. మా కుటుంబ పిల్లలందరూ బాగానే ఉన్నారు. అంటే అదే 10,000 ఇప్పుడు కేసులే రాసేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. కేసులు అంటే ఇప్పుడు అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు 10,000 రూపాయలు దేనికి ఇస్తారు? అన్నీ చేసుకోమనే కదా ఇస్తారు. దాంట్లోనూ మనం రాయిపోతే కేసులు వస్తాయి, కామన్ అండి అది. అంతే కదా. 10,000 రూపాయలు దేనికి ఇస్తారండి? ఈ బండి పర్ఫెక్ట్ చేసుకోమని ఇస్తారు. బండి పర్ఫెక్ట్ లేనప్పుడు ఎవరు కదా, బండికి చేయించమని ఇచ్చారు. ఆయన తప్పేం లేదు దీంట్లోనూ. ఆయన ఇవ్వడం కరెక్ట్. కానీ కొంతమంది డ్రైవర్లు ఏంటంటే 10,000 రూపాయలు వాడుకొని చేయించిపోతే అది కేసు. మరి బండి దొరికితే మరి కేసు ఫైన్ కట్టాలి. అది తప్పదు. అది అన్నీ కరెక్ట్గా ఉంటే కేసు ఎందుకు రాస్తారు అని కూడా. అన్నీ కరెక్ట్గా ఉంటే మరి అందుకే బండి కరెక్ట్గా ఆయితాలు ఉంటే కేసే ఉండదు కదండి మీకు. అయితే కాకపోతే చిన్నది ఈ పార్కింగ్ కొన్ని దీంట్లోనూ ఈ పార్కింగ్ కేసులు ఫోటోలు పోలీసు వారు తీస్తున్నారు. ఈ పోలీసు వారి వల్ల కొన్ని ఇబ్బంది ఉంది. అంటే అది రాంగ్ పార్కింగ్ కాదో కొంతమంది తీసి ఆన్లైన్ పెట్టేస్తున్నారు. అది ఆన్లైన్ ఛానల్ కొద్దిగా తొలగించాలి అంతే. ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా అనిపిస్తుందండి మీకు? ఓవరాల్గా జగన్ గారి పాలన చాలా సూపర్ అండి. పథకాలు అవి ఎలా అనిపిస్తున్నాయండి? పథకాలు అయితే చాలా బాగున్నాయండి. ఆయన పథకాలు పెట్టినవన్నీ బాగానే ఉన్నాయి. ప్రజలందరికీ పేదలందరికీ అందుతున్నాయి అనుకుంటున్నాను. పేదవాళ్ళకి పెన్షన్ వస్తుంది. అంటే కొంతమందికి నాకు పథకాలకు మొత్తం తెలియదు. అందులోనే నేను ఒక పథకంలో ఉన్నాను అంతే. ఆటో పథకం. ఆటో డ్రైవర్గా నేను మాట్లాడుతున్నాను అంతే. ఏంటి హ్యాపీగానే ఉందంటారు? హ్యాపీగా ఉంది. అంటే 3 రాజధానులు పెడితే బాగుంటుంది అంటారు, ఒక రాజధాని ఉంటుంది బాగుంటుంది అంటారా? ఆయన ఎలా చేసినా బాగానే ఉంటుందండి. ఆయన 3 పెట్టవచ్చు, 1 పెట్టవచ్చు, అది ఆయన ఇష్టం. అంటే ప్రతిపక్షం వాళ్ళు ఒకటే ఉండాలని చెప్పి అంటున్నారు. అక్కడ రైతు ప్రతిపక్షం ఏదో మాట్లాడతారండి. ప్రతిపక్షం కోసం మాకు తెలియదు. మా ఆటో డ్రైవర్ల కోసం నేను చెప్పాను. ప్రతిపక్షం పార్టీ పరంగా అయితే నాకు తెలియదండి. మేము కొద్దిగా బాగున్నాం. ఇలాగా ఆటో రోడ్డు మీద ఇలాగా ఉండి తిరుగుతాం అంటే అది జగన్ గారి పాలన వల్ల చాలా బాగుంది. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో అయితే ఆయన బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే మాకు కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ కేసులు కొద్దిగా తగ్గాయి. తగ్గిన తర్వాత ఆయన డబ్బులే ఇచ్చి దేనికోసం ఇస్తున్నారంటే బండి కాగితాల కోసం ఇచ్చారు. బండి కాగితాలు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. చేసుకోకపోయినప్పుడు బండి ఆపుతారు. ప్రతి
అధికారి ఆపుతారు. ఆగినప్పుడు కాగితాలు అన్నీ చూపించి కాకి షర్ట్ వేసుకొని ఆటోని డ్రైవ్ చేస్తూ నియమ నిబంధనలు పాటించాలండి. నాకు జగన్ పాలనలోనే పింఛన్ వస్తుందండి. ఆటోకు 10,000 వేసారండి. నేను హ్యాపీగా ఉన్నానండి. ఆయన పాలన మరీ నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు రూపాయి రాలేదండి. నా కష్టం నాది. నీకు 65 రావాలి అవన్నీ 33 క్వశ్చన్లు వేసారు. నా పింఛనే రాలేదు. మరి ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలు పేదల దాకా వెళ్ళట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ప్రతిపక్షం అంటుంది. అంటే మీకు 90 ఏదో 1 పోతుంది. 99% పేదలకు వెళ్తున్నాయండి. 1% మిస్ అవుతుంది. ఏదండి వాలంటీర్ ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు మా వాలంటీర్ ప్రస్తుతానికి బాగానే చేస్తుందండి. ఇప్పుడు రాజధాని ఇష్యూ ఉంది, అమరావతి కావాలంటారా? 3 చోట్ల ఇప్పుడు 3 చోట్ల ఉంటేనే బెస్ట్ అండి. 3 చోట్ల అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఇంకో 50% చేస్తే అభివృద్ధి చెందిపోద్ది. బట్ అమరావతి అభివృద్ధి చెందాలంటే ఇంకో తరం పుట్టాలి. 50 years అబవ్ అవుద్ది. మినిమం 50 years. నాకు ఇప్పుడు 65 ఏళ్ళు అండి. 15 years క్రితం ఇక్కడ ఏమీ లేదు. విశాఖపట్నం ఏమీ లేదు, దమ్మి. ఇప్పుడు సిటీ టౌనే. అప్పుడు బస్సులు పెద్దగా ఉండేవి కాదు, జటకాలే. నాకు 65 years వచ్చేటప్పటికి కొన్ని ఫ్యాక్టరీస్, కొన్ని ఐటీ కంపెనీస్ చాలా అభివృద్ధి చెందింది విశాఖపట్నం. ఆల్రెడీ అభివృద్ధి చెంది కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్రతిదీ. మీరు అమరావతికి వెళ్ళేటప్పటికి ఈ తరం వాళ్ళు ఎవడో ఉండరు. నెక్స్ట్ తరం ఉంటే ఇంకో తరం ఉండాలి. 50 years అబవ్ అవుద్ది. ఇంప్రూవ్మెంట్ అయిన సిటీని వదిలేసి ఎక్కడ అడవులను ఇంప్రూవ్ చేస్తే ఎలాగండి? అమరావతి కూడా ఉండాలి, బట్ ఆ ఏరియా అది అభివృద్ధి చెందుతుంది. ఈ విశాఖ జిల్లా గురించి విశాఖపట్నం క్యాపిటల్ పెట్టారనుకోండి, చుట్టుపక్కలన్నీ అందరికీ ప్రయోజనాలు ఉంటాయి. అది మరి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే అన్నారు అని చెప్పి కూడా రైతులు అంటున్నారు. దానికి ఎలా మరి? జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు అంటే అంతవరకు నాకు డెప్త్ తెలియదండి. 3 చోట్ల ఉంటే ఈజీగా ఉంటుంది, జనాలకు కూడా బెనిఫిట్స్ ఉంటాయండి. మరి ప్రతిపక్షం అంటుంది ఒక్క చోటే డెవలప్ చేయలేకపోతున్నా, 3 చోట్ల నువ్వు ఎలా చేయగలవని చెప్పి జగన్ ప్రశ్నిస్తున్నారు. దానికి మీ అభిప్రాయం? బాగానే అభివృద్ధి చెందుతుందండి ప్రస్తుతానికి. ఇప్పుడు అమరావతి స్వామి అందులో 2 years కరోనా పోయింది. ఈ కరోనాలో జనాలు ఇప్పుడు నిజంగా కరోనా కానీ లేకపోతే బ్రహ్మాండంగా ఉందండి. పాలన బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఉద్దుత్తు పని వచ్చిందండి. మొత్తం కలెక్షన్ చేసుకొని హైదరాబాద్ దెంగేసాడండి. పేద జనాలకు ఇవ్వడం లేడు, ఏమీ లేదు. 3 చోట్ల ఉంటేనే జనాలంతా ఫ్రీ అండి. యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ మై కన్సర్న్ ఇట్స్ ఓకే. వాలంటీర్లు కానీ పెట్టిన పథకాలు కానీ ఎలా? వాళ్ళ సర్వీసెస్ బాగానే ఉన్నాయి. టైమింగ్ ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే దే ఆర్ ఫుల్ఫిల్లింగ్. అంటే మీ దృష్టికి వచ్చినంత వరకు ప్రతిపక్ష ఆరోపణ ఏంటంటే ఇప్పుడు పేదల వరకు అందట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారన్నారు. లేదు అది కరెక్ట్ కాదు. బాగానే వాట్ ఎవర్ పీపుల్ ఆర్ గెటింగ్, పేదవాళ్ళు వాళ్ళను ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. రేషన్ అవనివ్వండి, పెన్షన్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ గెటింగ్, దే ఆర్ రీచింగ్ అప్ టు దట్ పాయింట్. జగన్ అయితే పర్లేదండి, బాగానే చేస్తాడు. ఎందుకంటే మరి అందరికీ డబ్బులు వేయడం, కొందరికి డబ్బులు వేయడం కూడా తప్పు అనుకుంటాను. అంతే మా ఒపీనియన్లో ఉంది. అంటే ఏ పథకాలు అనవసరం? పథకాలు అంటే అన్ని పథకాల్లో డబ్బులు ఇవ్వడం మరి అది కరెక్ట్ కాదు అనేసి అనుకుంటాను. మీ అభిప్రాయం ప్రకారం ఇది బాగోలేదు అన్న పథకం ఏదన్నా? బాగోలేదంటే డబ్బు అనవసరంగా ఇచ్చేస్తాను కదా, కష్టపడే వాళ్ళకి ఇస్తాను. కష్టపడి ముసలి వాళ్ళకి ఇచ్చినా ఇబ్బందికరం లేదు. ఆటో వాడు కూడా వేయడం కరెక్ట్ కాదు, కార్లు కూడా వేయడం కూడా కరెక్ట్ కాదు. అది వయసు 45 అయిన వాళ్ళకి ఇస్తాడు, కానీ 50 సంవత్సరాలు అయినోడికి 55 సంవత్సరాలు అయిన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ 45 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇస్తాడు. వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు కదా. మరి ఇవన్నీ డబ్బులు ఇచ్చేసి రేట్లు పెంచడం అది కరెక్ట్ కాదు అనుకుంటాను. మరి మేము వాలంటీర్లు ఎలా చేస్తారు? వాలంటీర్లు చేస్తారు, మరి ఇంటింటికి చేస్తారు, గ్యాదర్ చేస్తారు. మరి చేయవలసింది వాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు నాకంటే పెద్ద వ్యక్తి మీరు అలా చెప్తే నేను అలా చేయాలి కదా, అదే అనమాట. ప్రతి పేదవాళ్ళకి బాగానే ఉన్నదండి. ప్రతి ఫలం అందుతుంది, అతను ఇచ్చింది మాకు.
3 రాజధానులు పెట్టడం వల్ల మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరికీ బాగుంటుంది 3 రాజధానులు పెట్టడం. ఒకే రాజధాని అనుకో, హైదరాబాద్లో ఎలాగ దెబ్బతిన్నామో మళ్ళీ ఇక్కడ ఒకే రాజధాని అయితే అక్కడ డెవలప్ అయిపోద్ది మొత్తం అంతా. అమరావతి అంతా డెవలప్ అయిపోయింది అనుకుని వాళ్ళకి ఆశపడుతుంది మనకు అక్కడ కోట్లు సంపాదించుకొని వేరేగా వెళ్ళిపోదామని అంటే అప్పుడు మనల్ని తని తగులుతారు. అప్పుడు ఎలాగొచ్చేసామో కట్టుబాట్లతోటి అప్పుడు మనల్ని ఉత్తరాంధ్ర వాళ్ళు వేరే తగులుతారు. మాకు రాజధాని కావాలంటే అప్పటికి రాజధాని ఎవడిస్తాడు? 3 రాజధానులు మంచిది, ప్రతి ఒక్కరికి అభివృద్ధి అవుతుంది. అమరావతి వద్దండి, అమరావతి వద్దు. అమరావతి వద్దు, 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని వద్దు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అమరావతి మద్దతు ఇస్తున్నారు. ఆయన మాట మీద ఆయనే నిలబడ్డండి, ఆయనకి ఇంకేటి చెప్తారండి? ఆయన మాట మీద అతను నిలబడటం లేదు కదా. గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు, అక్కడ భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. కనీసం ఆయన నిలకడగా ఉండాలి కదా. మొన్న దీనికి అన్నారు రథయాత్ర అన్నాడు, చేస్తున్నారా? ఆగిపోయాడు కదా. అతని మాటలు ఎవరికండి? అంటే సినీ గ్లామర్ కోసం అనేసి జనాలు వస్తారు, దానికోసం కాదంటం లేదు. ఈసారి అలాగైనా సీఎంగా దించాలని చెప్పి పట్టుబట్టుకున్నారు. ఎంతమంది ఒకటైనా సరే జగన్మోహన్ రెడ్డిని కొట్టలేరండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే జగన్ వాళ్ళిద్దరు కలిసినా వీళ్ళు ఓట్లే పోతాయి తప్ప వాళ్ళిద్దరికి ఈయన ఓట్లు ఏం పోవు కదా. ఈయన ఓటు బ్యాంక్ ఈయనకు ఉంటుంది. అది 175 రావుగలండి, 175 రావు, 150, 140, 140. అది పథకాలు అన్నీ అంతేనండి. ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటో ఉన్నది, ఆటోకి 10,000 వచ్చింది. విద్యాదేవన్ ఉంది, విద్యాదేవన్ వస్తుంది, వసుదేవన్ వస్తుంది. ఇంకేంటండి అతను చెప్పినవి? ఎవరు కట్టలేదండి, అవన్నీ సొల్లు మాటలు అండి, అవన్నీ సొల్లు మాటలే. 10 రూపాయలు ఎక్కడ కట్టలేదు. మరి ఏ ఆటో డ్రైవర్ అయినా ఫోటో తీస్తారు అంతే, అది కూడా జడిపించకపోతే మరి ఇంకా వినరు కదా పబ్లిక్. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మొత్తం అంతా ఆటో వాళ్ళందరినీ పట్టుకోవడమే. ఎక్కడ పడితే ఆన్లైన్ తీసుకొచ్చిందే అతను. ఆన్లైన్లో తీసుకొచ్చిందే అతను. 1035 రూపాయలు కేసు పెట్టిందే అతను. 1035 కేసు పెట్టిందే అతను. రోజుకి 50 రూపాయలు ఫైను. ఎంత కోట్లు మింగేశారు. అది వాలంటీర్ వ్యవస్థ పర్లేదండి. ఇంటింటికి వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఇంటింటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారండి. ప్రతి నెల పెన్షన్ డబ్బు ప్రతి నెల 1వ తారీఖున వచ్చేస్తున్నారండి. మంచోడు. తెలుగుదేశం వచ్చి ఆటోలో ఎవడు బతక కష్టం. జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిగా చూస్తాడు, మంచి బాగుంది. ఇక్కడ రాజధాని ఎట్టినా బాగుంటుంది, మంచిగా ప్రజలు కూడా ఇక్కడ ఆకలితో ఉన్నారు. అందరూ పేదలు ఉన్నారు, ధనవంతుడు లేడు. అయితే వాళ్ళంత ధనవంతులు కాదు, అన్ని కులాలు ఉన్నాయి. మంచోడు జగన్మోహన్ రెడ్డి. దండం పెట్టాలి. ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తాడు సంవత్సరానికి. తీసుకుంటున్నారు సంతానికి. ఆ 1,00,000 తాగేస్తాడు, తాగించద్దు ఎవరో జగన్మోహన్ రెడ్డి అంటాడు. అది అయ్యా సాగుబోతులు చేస్తారని చెప్పి ప్రతిపక్షం అంటుంది అదే. మరి వికలాంగులు ఉన్నారు. ఇప్పుడు వికలాంగులు ఉన్నాడు, ఆడికి 5,000 ఇస్తాను, ఇంత ఆడేం పని చేయగలరా? ఇప్పుడు చంద్రబాబు ఇంకో పేట పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే తీసేస్తారు. వికలాంగా 5,000 ఉండవు. అప్పుడు 200 ఎత్తిస్తాడు, లేకపోతే ఆ షాప్ మూసేస్తాడు అక్కడ. కరెక్ట్. ఈ వికలాంగుడు అప్పుడు ఎలా బతుకుతాడు చెప్పు? అలాగే అది జగన్ పాలన బాగానే ఉంది. ఏ విధంగా అంటే పర్వాలేదు, అలా పరిపాలిస్తున్నాడు కదా. ఇంకే ఏదో విధంగా అప్పులు చేసో ఇప్పుడు చేసో ఏదో విధంగా పరిపాలిస్తున్నాడు. పథకాలన్నీ బాగానే అందుతున్నాయి కదా. మాకు ఆటోకి 30,000 అందింది, మా ఆవిడకి ఏం 18,000 3 సార్లు అందాయి. మరి ఏ ప్రభుత్వం ఇచ్చింది చెప్పు ఒకసారి? ఇప్పుడు పరిపాలన చాలామంది పరిపాలించారు, ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇప్పుడు ఎన్టీఆర్ పరిపాలించాడా? మన ఇప్పుడు సోనియా గాంధీ పరిపాలించింది, రాజీవ్ గాంధీ పరిపాలించారు. దాని తర్వాత ఎవరు మన చంద్రబాబు ఎవరు పరిపాలించినా మనకు ఆటో వాళ్ళకి కానీ ప్రజలకు ఏటి ఇవ్వలేదు. ఇప్పుడు పర్వాలేదు కదా. ఏ విధంగా పథకాలు అందుతున్నాయని బాగానే ఉన్నాయి. చంద్రబాబు పథకాలు ఇచ్చి
ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షం అంటుంది. అలాగంటారు మరి ఎవరు వాళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఎవరు యువతలో ఎవరు అలాగ అవ్వదు. అలాగా బాగానే ఉంది పరిపాలన. ఇప్పుడు అల్లా దమ్మేస్తాను ఢిల్లీ అవన్నీ అనవసరం. మనకి ఇస్తున్నాడా లేదా పథకాలు? ఇప్పుడు ఏడు లేని పరిస్థితిలోన మాకు ఏటి లేదు, ఏం చేయడమా? కరోనా టైంలో కూడా పథకాలు ఇచ్చాడు. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు పథకాలు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళు ప్రభుత్వం పథకాలు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎవరు ఇలాగ బాగా ఇప్పుడు 170 సీట్లు 151 సీట్లు వచ్చినప్పుడు అతను వదిలేయాలి కదా. అలాగా వెనక నుండి ఏం చేయకూడదు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు నీదేది చూసుకోవాలి తప్ప. ఇప్పుడు వద్దు ఇలాగ నీ పథకాలు సోమరపోతులు చేస్తున్నారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారు, మాది పల్లెటూరు. అంతా దేనికొని తెలుసా విలేజ్లో చాలా బాగుంది విలేజ్. ఏంటంటే వాళ్ళకి ఏవో పథకాలు వస్తున్నాయి, హాయిగా ఉంటున్నారు. ఏ విధంగా బాగుంది. రోడ్లు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అంతే, ఇంకేటి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. అది అంటే పథకాలు ఇచ్చి అభివృద్ధి చేయట్లేదు జగన్ గారు అని చెప్పి అంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు. అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి ఇప్పుడు ఏడ్ చేయాలి చెప్పండి. అభివృద్ధి ఏడ్ చేయాలి. అభివృద్ధి రోడ్ల పరంగా డెవలప్, రోడ్డు ఒకటే. జాబ్స్ కానీ జాబులు ఎందుకు దొరకట్లేదు? జాబులు బాగానే చేస్తున్నారు అందరన్నా. ఎవరు చేయట్లేదు? ఖాళీ ఉంటే జాబ్ దొరకదు. కానీ ఏదో పని చేసుకుంటే జాబ్ అవుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీరింగ్ చేసుకుంటున్నాడు, ఎక్కడో బెంగళూరు ఎక్కడో వెళ్ళి ఎక్కడ జాబ్ అయితే అక్కడ చేసుకుంటున్నాడు. ఇక్కడ చేసుకుని ఇక్కడ వస్తున్నాయి, రావట్లేదు అనట్లేదు కదండి. బాగానే ఉంది పరిపాలన. ఇప్పుడు ఏ విధంగా చూడండి, మాకు మాత్రం బాగానే ఉంది అన్ని విధాలుగా. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. వాలంటీర్ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఫోన్ చేస్తే ఆవిడే వస్తుంది నా దగ్గర. మాకు ఏది ప్రాబ్లం ఉన్నా మన దగ్గరికి వస్తుంది కనుక వాలంటీర్ ప్రాబ్లం లేదు. వాలంటీర్ బాగానే ఉంది. ఇప్పుడు తెల్లవారు బియ్యం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు బియ్యం ఇంటి దగ్గరికి ఇస్తున్నారు. ఆ సెక్షన్ అంతా ఎంతమంది ఉన్నారు అన్ని సెక్షన్లో వ్యాన్ పెట్టి బియ్యం ఇచ్చేస్తున్నారు. దానికి పర్వాలేదు. ఇప్పుడు ఏదైనా మనకు ప్రాబ్లం ఉన్న అమ్మాయిలకు బీసీడీ సర్టిఫికేట్ లేదు, లేకపోతే ఏటి లేదమ్మా అని వాలంటీర్కి ఫోన్ చేసామనుకోండి, ఆవిడ వెంటనే స్పందిస్తుంది అనమాట. వచ్చి బాబు ఇలా చేస్తామని చెప్తాం. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ఇన్నాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగోళ్ళం, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ తిరగడం అవ్వట్లేదు. డైరెక్ట్ ఇప్పుడు మనకు వాలంటీర్ అన్నీ చూసుకుంటుంది కదా. ఇప్పుడు బీసీడీ సర్టిఫికేట్ కావాలన్నారు, వాలంటీర్కి చెప్పాము, వాలంటీర్ చేసి మా ఆవిడకేమో డబ్బులు ఇప్పించింది అన్నమాట. అదే 18,770 రూపాయలు. అంటే ఇప్పుడు లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయారు కదా, ఇప్పుడు మంగళగిరిలో ఏమైనా గెలిచే అవకాశం ఉందట లోకేష్ గారికి? ఏది ఇప్పుడు ఎలాగ లేదని ఏది అవకాశం ఉండదండి. మనం 175 సీట్లు టార్గెట్ చేశాడు జగన్ ఈసారి ఎందుకు రావని టార్గెట్ చేశాడు కనుక వచ్చే అవకాశం. ఇప్పుడు అన్ని సీట్లు రాకుండా కొంచెం సీట్లు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఉంది అన్నమాట. అంటే ఇప్పుడు 175 సీట్లుగా వస్తాయనుకుంటే 175 రావు. మీరు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు ఈసారి? అంటే కొంచెం సీట్లు తగ్గొచ్చు, వచ్చిన సీట్ల మీద తగ్గుతాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ దీని మీద చేస్తున్నారు కనుక తగ్గుతే అవకాశం ఉంది, తగ్గుతాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రాజధాని ఉండాలని చెప్పి మద్దతు ఇస్తున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? మద్దతు ఇస్తే ఇవ్వచ్చు అండి, వాళ్ళు అలా కావచ్చు. ఇప్పుడు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి కనుక వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారు. చంద్రబాబు నాయుడు చేస్తే పవన్ కళ్యాణ్ అలాగే చెప్తారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబును అలాగే చేస్తారు. ఏది ఎలాగున్నా సరే జనాల్లోనూ మాత్రం ఆ టైంకి మాత్రం ఎవరికి వేయాలి వాళ్ళకి వేస్తారండి ఓటు. జనాలు అంత ఇదిగో ఎవరికి వేయాలి వాళ్ళకి వేస్తారు గ్యారెంటీ. అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్లో జగన్ గారికి అంటే టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ కానీ జనసేన కానీ పొత్తు పెట్టుకుంటే జగన్ గారికి ఏమైనా పోటీ అవకాశం? టీడీపీ పవన్ కళ్యాణ్ పోటీ పెట్టుకుంటే వీళ్ళిద్దరూ అలాగే ఉండిపోతారు. మా జగనే గెలుస్తాడు గ్యారెంటీగా. జగన్ గెలిచే అవకాశం ఉంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేడు. ఎందుకంటే వీడు పోటీ ఉన్నంతవరకు వీడు ఓట్లను అటు వెళ్ళిపోతున్నాయండి. పవన్ కళ్యాణ్కి వెళ్ళి చీల్చేస్తాడు ఓట్లని. కుర్రోళ్ళు గిర్రోళ్ళు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వేసిన ఓట్లన్నీ అటు వెళ్ళిపోతున్నాయి కనుక ఆడుగలడు ఈడిగలడు మధ్యన అయిపోతారు వాళ్ళు ఇద్దరన్నా. మళ్ళీ జగనే మళ్ళీ ప్రభుత్వం అందరికీ అన్ని విధాలు. కరోనా టైంలో కూడా ఇటువంటి డేరింగ్ అండ్ డైనామిక్ ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది జగనే. ఇంతవరకు నా వయసుకు తగ్గట్టుగా నేను చెప్తున్నాను. కరోనా కష్టకాలంలో కూడా సామాన్యుడు పస్తులు ఉండలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న జగన్ సపోర్ట్ చేయాలి. ఒక డేరింగ్ లీడర్ డేరింగ్గా పరిపాలన చేస్తున్నాడు. సమానమైన భావం. అది గతంలో ముఖ్యమంత్రులు ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే పార్టీ కార్యకర్తలు చూసేవారు, నెతలా చూసేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే అందరినీ సమానమైన భావంతో చూసేవాడే నిజమైన నాయకుడు. అది ఒక జగన్ మాత్రం చేయగలుగుతున్నాడు ప్రజెంట్.
అందరికీ సమాన న్యాయం చేయాలి. ఇప్పటికి ఇంతమంది సీఎంలు మారారు, మీకు ఏ సీఎం మీద బాగా అనిపిస్తుంది పాలన? అంటే జనరేషన్ బట్టి గతంలో ఎన్టీ రామారావు ఉన్న టైంకి అప్పుడున్న జనరేషన్కి అని కరెక్ట్. తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చే టైంకి అతనికి జనరేషన్ తగ్గట్టుగా ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే జగన్ కరెక్ట్గానే చేసేది. రాజశేఖర రెడ్డి గారు ఇంకా బాగా చేశారు. ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న ఈ మనకు వచ్చిన కరువు కాటకాలను బట్టి దృష్టిలో చూసుకుంటే ఈవేళ జగనే కరెక్ట్. కరోనా టైంలో ఎవరికి పనులు లేవు. పనులు లేకపోయినా ప్రతి కుటుంబంలో తిండి లేని ఇబ్బంది లేవు ఎవరికి. అలా టైంలో అందరికి ఏదో రూపంలో సాయం అందింది. ఆ కృతజ్ఞత ప్రజల్లో ఉంటుంది. అది అంటే ఇప్పుడు మద్యం నిషేధం అని చెప్పి మద్యం తీయేస్తా అన్నారు. అలాగే ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు మా అధికారంలో మీ లిమిటెడ్గా ఉండేది అనుకుంటే లెక్కైతే ఎన్టీ రామారావు గారు పూర్తి బ్యాన్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళే రెచ్చగొట్టి ఇలాగా కాపుసారాలు కాయించి ఇది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ఎలాగని చెప్పేసి మండలానికి ఒక షాప్ అని చెప్పేసి అలాగ రాష్ట్రం అంతా విస్తరించారు. ఇది అనేది సహజం కాదండి. మద్య నిషేధం అనేది సహజం కాదు. ఒకళ్ళు చెయ్యాలంటే ఈవేళ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఇప్పుడు మందు అలవాటు ఉన్నోడు తగ్గించడం అనేది ఉండదండి. కాకపోతే ఎక్కువ తాగాడు తక్కువ తాగుతాడు, ఇంకా ఉన్నాడు ఎక్కువ తాగుతాడు. అలాగని మద్యాన్ని నిషేధించిన మాత్రాన ఇదేం రాష్ట్రానికి వచ్చిన ఇదేం ఉండదు. మూడు రాజధానులు అనేది కరెక్ట్ అయిన ఆలోచనే. ఎందుకంటే అన్ని ప్రాంతాలకి సమన్యాయం, అన్ని ప్రాంతాలకి సమన్యాయం. అది ఒక ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఇప్పుడు నీ అభిప్రాయం నీకు ఒకలా ఉంటుంది, నా అభిప్రాయం నాకు ఉంటుంది. నా అభిప్రాయం అడిగా నీ అభిప్రాయం నేను చెప్పాను. మూడు రాజధానులు అనేవి అందరికీ సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఒక తండ్రి నలుగురు బిడ్డలకు అన్నాడంటే నలుగురిని సమానమైన భావంతో చూడాలన్న ఆలోచన తండ్రికి ఉంటుంది. అవునా కాదా? అందులో నలుగురిలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. చెడ్డోడు ఉన్నాడని వదిలేయడం కదా, చెడ్డోడిని కూడా ఏదో దారిలో తీసుకురావాలని ఆలోచిస్తాం కదా. అటువంటి తత్వం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి. విశాఖ వాసుగా ఏం చెప్తారు? మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది అంటారా, ఒకటి ఉంటే బాగుంటుంది అంటారా? మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను సమన్యాయం. మీకు ఇంకో ఉదాహరణ చెప్పాను. ఒక తండ్రి నలుగురు కొడుకులకు అన్నప్పుడు నలుగురిని సమానమైన భావంతో చూడాలన్న తత్వం ఎలాగైతే ఉంటుందో ఈవేళ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచనతో చేస్తున్నారు. అది అందరికీ ఆమోదమే. దాంట్లో ఇంకా అందరి ఎరుచుబాటు ఏం లేదు కదా. ఇప్పుడు ఒకసారి రాజధాని కట్టి అక్కడ అభివృద్ధి చేసి ఈ మొత్తం ఈ మూడు ప్రాంతాల డబ్బుటికి అక్కడ పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళు స్వార్థంతో లాగేసుకున్నారు. హైదరాబాద్ వెళ్ళాలా ఉద్యోగాలు చేయాలంటే ఆడు 10,000 20,000 ఇస్తాడు. ఆ అద్దెలు ఆశలు పోతే వీడికి ఇంటికి కనీసం రూపాయి పంపడానికి ఉండదు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే అనుకో మన రాష్ట్రంలో ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన పని లేదు కదా పని చేసుకోవడానికి. అందరూ చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇవాళ ఎంత నిరుద్యోగం ఉంది. చదువు తగ్గ ఉద్యోగాలు రావట్లేదు. ప్రాంతాలు అభివృద్ధి చెందితే కదా చదువుకున్న దాన్ని తగ్గట్టుగా ఏదో పని దొరుకుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు రావాలని చెప్పి ఎమ్మెల్యేలందరికీ జగన్ గారు చెప్పడం జరుగుతుంది కదా. ఇప్పుడు జగన్ గారు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారండి. ఇప్పుడు రాకూడదని రూల్ లేదు కదా. వస్తే 175 రావచ్చు, అలాగని రాకూడదని లేదు. దాంట్లో ఇంకా ఏముంది చెప్పడానికి. 170 రావాలని అంటే వస్తాయి ఖచ్చితంగా. దానికి ప్రజల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ప్రజల సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు చెప్పాను కదండి. సామాన్యమైన మానవుడికి ఈరోజు ఈ గత 3 సంవత్సరాలు బట్టి ఎలాంటి ఇబ్బందులు లేవండి. అందరికీ అందుతున్నాయి, ఇబ్బంది లేదు. నా వరకైతే నేను చెప్తున్నాను కదండి. ఈ 3 సంవత్సరాల కాలంలో సమయానికి ఇబ్బందులు పడుతున్నాం అన్న టైంలోనూ ఏదో ఒక పథకం వస్తుంది. అలా 10,000 5,000 పిల్లలు విద్య ఇప్పుడు ఫీజులు కట్టలేని పరిస్థితులు వస్తున్నాయి. కాలేజీలు డిమాండ్ చేస్తున్నారు, ఆ సమయానికి డబ్బులు వేస్తున్నారు, ఫీజు కడుతున్నాం. అప్పుడు మాకు ఒత్తిడి లేదు కదా, ఏదో తెచ్చుకున్నాం, కష్టపడుతున్నాం, ఇంట్లో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. పెన్షన్లకు ఇబ్బంది లేదు. ముసలిళ్ళకి వృద్ధ పెన్షన్ వాటికి సమయానికి ఇస్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు లేవు. ఇన్నాళ్ళంటే ఇక్కడ లైన్లు కట్టుకొని క్యూ కట్టుకొని ఇప్పుడు గ్రామాల్లోనైతే అక్కడైతే సెంటర్ ఉంటుంది, సెంటర్లో వాళ్ళు ఇప్పుడు వస్తారు, అలా పడిగాపులు కాచుకొని కూర్చొని ఉండేవారు. ఇవాళ డైరెక్ట్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. టీడీపీ తరఫున సీఎం సీట్గా లోకేష్ గారికి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా మరి ప్రజలందరూ కలిసి?
అది సీఎం అనేది లోకేష్ చేస్తారు, చంద్రబాబు చేస్తారు, అది అలా వాళ్ళ ఇష్టం అండి. ప్రజలు ఇచ్చేయడానికే ఉంది. ఉందంటారు లోకేష్కి. అనుభవం ఉందని ఆయన మరి మంత్రి చేశాడు కదా. ఏ అనుభవం ఉందని మంత్రి చేశాడు ఆయన. ఇప్పుడు నా కొడుకు అనుభవం ఉందనే కదా మంత్రి పదవి చేశాడు. మంత్రి చేశాడా లోకేష్ని ఎమ్మెల్సీ ఇచ్చి? అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి కనుక, అనుభవం లేదు, ముఖ్యమంత్రి చేయలేడు, చెందలేడు అన్నాడు. డైనామిక్ లీడర్ అనిపించుకున్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్. ఒక డేరింగ్ ఉన్న లీడర్ ఇంతవరకు నేను చూసిన లీడర్లో డేరింగ్ ఉన్న లీడర్ ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి. అంటే మొన్న మంగళగిరిలో కూడా ఓడిపోయారు. ఈసారి మంగళగిరిలో పోటీ చేస్తే గెలుస్తారనుకోవచ్చు. ఎవరు? అది గెలుపు ఓటమి అనేది వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. గెలుపు ఓటమి అనేది వాళ్ళ వ్యక్తిత్వం. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆ నియోజకవర్గ ప్రజల్ని సంక్షేమానికి ముందుకు నడిపిస్తే మళ్ళీ ఓటేస్తారు, లేకపోతే లేదు. అది ఏ నియోజకవర్గాన్ని ఒకటే.